మాజీ పార్లమెంట్ సభ్యులు మనకు దిశానిర్దేశం చేస్తారు. దయచేసి స్టేజ్ పైన ఎవరు ఉండొద్దు, సమన్వయ కార్యకర్తలతో సహా ఎవరు ఉండవద్దు. ప్లీజ్ దయచేసి ఇక్కడ పక్కన అడ్డం నిలబడకండి. ప్లీజ్ 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 దయచేసి ప్లీజ్ ప్లీజ్ పక్కన 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 వెనక వాళ్ళు కనబడతలేరు. ప్లీజ్ దయచేసి ప్లీజ్ అన్నా आपण ग्वारेर जात एक बात एक साथ करके जो कबड्डी अब सीताराम साहब हेलो 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 बाबू प्लीज 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 सेन राम राम ये कोणा सेन राम राम जय जय एक घंटार काम है सभा पर जो बातें कर रहे जो मुणांग अल्लारी ज्यादा वेदारी चाहिए पक्का प्लीज प्लीज सारा बातें करो तो आप अल्लारी ज्यादा वेगा प्लीज एक आलोचिंचो रास आदमी कचेरी को अपने शांतियुतंगा अपन जाते ने जो भी जो समस्या एदुरारी से वो न शांतियुतंगा अपन जाते आत्मगौरव में कापाड़ते हुए राष्ट्र केंद्र प्रभुत्वाలకు ఒక సంకేతం దేనోకన आपण खेल देसा ए बाबू प्लीज नायक नायक बैठो प्लीज काय मत ये अपन वाल केगे अकल बंदे ने हिसारा काफीकन अकल बंदे ने हिसारा काफीकन केगे दयचेसी सभा इतर राष्ट्र इंटेलिजेंस सेंट्रल स्टेट इंटेलिजेंसी है अपन कहीं को कराकन आलोचिंचण अपन सभा वो राष्ट्र गाले को दयचेसी तम बलावच बनाते आता बलावच जो ఒకవేళ కేరి నామి భూలిగేవతో ముఖ్యులు కూణాయచో జిల్లాతి ఏక్ ది ఆద్మీ కేరీ నామ్ లేర్చేని అతే దయచేసి కేరీ నామ్ లేర్చేని केरी का तो कुड़ी को अपना अन्याय कर रहे वो एक विधवा ये तो वो विधवा हसु मीटिंग हाले कोनी वो विधवा हसु ई मीटिंग हाले कोंती आपण दयచేసి तम क्षमिंचणो ये एर प्रामुख्यता म कुंचु पण अड्डिया तमारा अभिप्राय मताने एक एक दीदी को शांतिगा रेणो जावा जे जाणु शांतिगा रेणो हमें सभा ने एक पब्लिक मीटिंग के लिए आइडिया पब्लिक मीटिंग के लिए जरगी जो कहेंगे तो हमें गवर्नमेंट एक बात देनी वो वाते प्रकार नहीं चाले जो एक पुंडाखोर आती यूनिवर्सिटी आगार घाल को जेर काणे हर एक जिला थी मुख्युल लेने बलान आपण काही कणो को जो को ये कार्याचरणा ते रूपొందించిన तमन बलायचा जेर काणे दयచేసి म कुंचु काही कणो काही के जो म फरन तमार मुणागान कुंचु रास आदमी आ रहे भारती పోలీస్ వాళ్ళు भी రాస్ ఆద్మీ థమాడ్ రేచే మరొకసారి పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ మిత్రులకు ఇంటెలిజెన్స్ ఉంటే చెప్పండి ఇది పౌరాగఢ్ నుంచి వచ్చినటువంటి శేఖర్ మహారాజ్ కూడా స్వాగతం సుస్వాగతం పలుకుతుంది వేదిక మరి మేము ఇక్కడ వచ్చింది ఒక శాంతియుతంగా మా భావాలను అంబేద్కర్ చెప్పినటువంటి 3 అంశాల మీద మీ సభ నిర్వహిస్తా ఉన్నాం అది మేము దృష్టికి సమాజం దృష్టికి మా జాతి దృష్టికి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు తెలియజేయవలసిన బాధ్యత మాకుంది ఇది ఎవరినో భయపడో మాకేదో జరుగుతదో మాకేదో అయితదని పెట్టలే ఆ మహనీయుడు అంబేద్కర్ గారు 3 విషయాలు చెప్పారు 3 విషయాలు ఏం చెప్పారంటే ఒక జాతి తన చరిత్రను తాను రాసుకోకపోతే ఆ ఇతిహాసం చరిత్రగా మారకపోతే మేము ఉన్నా లేనటువంటి వాళ్ళంగానే ఆ మహనీయుడు చెప్పిండు అది ఎందుకు కాలేదో ఏదో దాని మీద మాట్లాడవలసి ఉంటుంది రెండోది నేను మాట్లాడేటువంటి భాష దేశ విదేశాల్లో ఉండేటువంటి దాదాపు 20 కోట్ల బంజారాలు మాట్లాడే ఏకైక గోరు బోలి లేదా బంజారా భాష ఒకవేళ అది భాష జాబితాలో రాకుంటే ఈ మనగడ ఉన్నా లేకున్నా వీడు ఎవడికి పుట్టిండు వీడు ఎవడు వీడికి ఏదైనా ఉన్నదా అనేటువంటిది వస్తుంది ఈ 2
మూడవది అంబేద్కర్ గారు ఒకరు అంటారు, నీ హక్కులను ఎవరన్నా హరించినా, నీ హక్కులను ఎవడన్నా హరించినా ఆ జాతి పోరాడకపోతే వాళ్ళు మనుషులే కాదన్నాడు. ఈ మూడు మాకు వచ్చినాయి కనుక ఈ మూడు విషయాల మీదనే మేము మాట్లాడుతున్నాం. ఎవరినో దృష్టిలో పెట్టుకొని కాదు, క్షమించాలి, ఎవరు తొందరపడవద్దు. మీకు ఒక రోజు మీ పనులన్నీ ఇడిచిపెట్టుకొని వచ్చినాం. ఏం తిన్నాం, ఎవడ ఏం తినలేదో, మా చరిత్ర ఏందో నేను తర్వాత ఇంకా చాలా మంది వస్తున్నారు. ఇప్పుడు ఆర్గనైజర్స్ దయచేసి ఒకరు ఇద్దరే ఉండండి, మీరు పిలవండి, ఒకరు వస్తారు. మాట్లాడేటప్పుడు కూడా సభకు నమస్కారం అనండి. ఎవరి పేరు సంబోధించవలసిన అవసరం లేదు. మనకు ఎవడైతే శత్రువుగా చూస్తున్నాడో వాళ్ళ పేరు ఎట్టి పరిస్థితుల్లో తీయవద్దు. వాడు మనకు శత్రువే కాదు, మనకు లెక్కే కాదు, మనకు ఒక అసలు వాడి నాకు ఇక ఏం మాట్లాడాలో అర్థమైతే లేదు. కానీ అటువంటి వాడిని ఎవడి మాట తీయకుండా ఏం చేద్దాం, ఒక్కటే మీకు అందరికి చేతులెత్తి ఈ సమస్య తండాలలో ఒక వేదనగా మన భావాలను మనకు బయటపరచుకోవడానికి మండలాల్లో జిల్లాల వారీగా చేయండి తప్ప ఏదో సభలు సమావేశాలు వాడెవడో కూర్చుండని మన ఊరుకుడెందుకు? నీకు ఇక్కడికి 5 సార్లు రాజ్యాంగం ఒక అధికారం ఇచ్చిన వాళ్ళని తొలగించే హక్కు ఎవరికి లేదు. ఈ దేశంలో ఏ పార్టీ తెలుసుకున్న మనల్ని ఏమి చేసేటువంటి హక్కు లేదు కనుక మిత్రులారా, దయచేసి ఈ పుండకోరు మాటలను విని మనం ఏమి చేయవద్దని మీ మనవి చేస్తూ వచ్చిన వాళ్ళను స్వాగతం పలుకుతూ, మరి మిత్రులు దయచేసి ఈ మాటలో ఉంటారనుకుంటున్నాను. పైకి రాకండి, ఒకరి నెట్ దయచేసి సేవలాల్ సేన మిత్రులతో స్వాగతం పలుకుతున్నాం. కొంచెం ఇట్లనే నిలబడండి, దయచేసి ఇట్లనే నిలబడండి. ప్లీజ్ ఇట్లా నిలబడండి, దయచేసి ఇట్లా నిలబడండి. ఈ హైదరాబాద్ సరిపోదు, మనం వస్తే మనం తలుచుకుంటే ఈ హైదరాబాద్ ఒక్క నిమిషం పట్టదు. కానీ ఆ పని మేము చేస్తలేము. దయచేసి గమనించాలి, ఇంటెలిజెన్స్ పోలీసు మిత్రులు గమనించాలి. 40 లక్షలు ఒకే భాష మాట్లాడే లంబాడీల జోలికి మమ్మల్ని రెచ్చగొట్టవద్దు. మా పిల్లల్ని కానీ మమ్మల్ని రెచ్చగొట్టకండి. దయచేసి మా జాగ్రత్తలో మేము ఉన్నాం. ఈ తెలంగాణ రావడానికి కూడా 35 మంది లంబాడి పిల్లలు చనిపోయారని మేము దృష్టికి తీసుకొస్తున్నాం. లిస్టుతో సహా ఉంది. ఆ రోజు సాయుధ పోరాటంలో ఉన్నాం, ఈ రోజు దేశ స్వతంత్రంలో ఉన్నాం, ఇవాళ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాం. కనుక దయచేసి ఎందుకయ్యా ఏంది రమేష్, మరి జాగ్రత్త, నేను మళ్ళీ ముందు చెప్తున్నా, ఏం పనులు చేయకండి ప్లీజ్ బాబు. थमो प्लीज रचे ई आवेशम रचे आक्रोशम रचे पण आपण काय कसं आपण जीव आपण साबला तो नष्टप जगत प्लीज सेव सेने महाराजने वेलकम आंगले ఓతా ఎప్రకోని సంగారెడ్డి నుంచి వచ్చిన సేవలాల్ సేన రాష్ట్ర అధ్యక్షుడు విశ్వనాథ్ గారికి స్వాగతం. राम नायक साहब राम ओडी नायक साहब ले जाओ बे साहब तो महाराजे ले जान उदय अपना बाबा लारे से ओटे कर जाओ बाबू महाराज लारे जा अब हनुज बताई समावेशम वेनी प्लीज अब नेक्स्ट कोण बात करने को वो लिस्ट कोजों को लिस्ट प्रकाరంగా हर एक जिल्लाती कोण आवच को वालंटियर आके केनी ಕಿಂಚಪರಿಚರ वाते कणो आपण हक्कुల గురించి तम దయచేసి वाते कणो को तमेने विनती करते हो डीटी नायक साहब भी तावणो डीटी नायक साहब भी हां डीटी नायक साहब वाते करे छे हमार भावना ने देखन तम वाते करणो डीटी नायक साहब कयो संगारेड्डी आजगण जयपाल नायक एंड टीम सेन तमेने मनस्फूर्तिगा स्वागतम फूल सिंह ने आपण विशीनु ने सेन भी सेन स्वागतम सुस्वागतम आप राजेंद्र ने आपण सरल सेन गौर भाई ने नामे सेन स्वागतम गौरव जाति आत्म गौरवम प्रस्तुति कापाडोदु कोण आपण ఏకైక నాయకుడు పార్టీలకు అతీతంగా జాతిని గట్టిగా ఎదాదుకోను గొంతెత్తి आपण జాతవాసులు ఊపిరితిత్తులు లడాయి మారుతుకోను మనగాడు ఏక డీటీ నాయక్ సార్ ఈ డీటీ నాయక్ సార్ ఈ లంబాడి ఆత్మగౌరవ సభ గురించి आपण సంబంధించిన జాతి గురించి వాతకర్మ करने रिक्वेस्ट कर रहा था
भैया तमें एक रिक्वेस्ट तमें प्रस्तुति कह रहे थे आता डिस्टर्ब मत भैया एवड़ी पक्का तो डिस्टर्ब होता आपने चौरस्ता दुनिया हटा रही ई साउंड चौरस्ता दुनिया हटा आपने डिस्टर्ब नहीं कर लेनो पेद्दलु बात करना बद्दल डिस्टर्ब नहीं करनो तमें दो हाथ जोड़न रिक्वेस्ट कर रहे थे दो हाथ जोड़न डिस्टर्ब नहीं करनो करें सारे बात करने रिक्वेस्ट कर रहे थे जय सेवालाल जय सेवालाल जय सेवालाल जय सेवालाल అదే ఈ ధర్నా కార్యక్రమం ఈ సభ కొని ధర్నా కార్యక్రమం ధర్నా కార్యక్రమ ఆయోజకు से तेलंगाना जिले के आयोजकों गोरे भाई ने बहनों ने सेरी स्वागतम सुस्वागतम अगाड़ी अब चलो करंट इश्यू नहीं करंट इश्यू देखो एक दी आदमी वन इश्यू कर मेले इट्स नॉट एन इश्यू एट ऑल रिजर्वेशन का देखो आते ने तेलंगाना गोरू ने 76 का मोर देन 25 years रिजर्वेशन एसटी मत है तम से नहीं मालूम दूसरो ई जात आंध्रा में 1950 है कदो काय अपन गोर अत्यार गोर विसन 5 वर्ष बैकवर्ड वेगे ई विसन 5 वर्ष अंग दीन होतो तो आपण याडी बाब तगा हमारी एजुकेशन वेतानी मोट मोट उद्योग वेते हम वो अन्याय वेगस करना आपण पूछो जना दूसरो कुड़ी को हाथाड़ी तमे हमारा रेट चाहिए करन काय को केरे से ई जको कुड़ी को दीने जको कोनी आपण मोट आदमी जनार लीडर्स नारसिंह नायक रमणी भाई वाग्या नायक अस मोट मोट से जना लड़ाई मारन राजकीय ले जाता पार्लियामेंट में पास करा अतेर गोरुण सेनी शेड्यूल ट्राइब में गाल मले से वो छेनी परंजना स्टूडेंट्स का रेतानी उनमासा का झगड़ा करन पुलिस लाठी थी मरा खान अब आपणो मत है रविंद्र नायक एंड तिलावत साहब अते बेटे वरे से वो तमन कच्चा काय वेज को जना जेती ई कुणी को ही पेगा दिना दिना आपण आयकोनी झगड़ा करने आमले ई पार्लियामेंट एती पास वेन बिल्लू दो सभले आमली जेती उड़ी को आज आतानी 50 वर्षेर बच्चा है 1976 एर बच्चा है अब आतानी वो हुंदू रेट छे वो मा छे निकन के देखो वो अर्थम पर्थम काय छे वो मा कुणी आपण गुరించి वाते करे रोज अनवसरम आपण अब कुणी को जामोलाच कोर्ट नाही जायदे एवढी उडी होते जाय कोर्ट नाही आपण तेलंगाना हाईकोर्ट में घेतो ईज पिटिशन डिसमिस वेगीच है वो काय कह सकतो ये मा काय रू पसा छेनी ये मा कुर्सी करनो को तो पार्लियामेंट करनो हमार जजमेंट जुडिशियल में हाथ काय छेनी जैसे डिसमिस करना अब वो देखो फरन सुप्रीम कोर्ट में जामले से जायद उन काय छेनी आपण तगा सुप्रीम कोर्ट में नम्मकम से आपण चाहे जो न्याय जस्टिस उधर का आपण खामा करन छे जो लीगली न्याय परंगा काय सको वो हम दगे रे सांत्रा वो जायद कोर्ट में जायद है फरन अब सदो को प्रॉब्लम काय को तो वो कोर्ट में जाए रो कोर्ट में देख ला एक दी आदमी काय कर ले इसको तो दशाब्दाल तरबड़ी गोर आदिवासीलू ब्रदर्स दाखल सिस्टर्स दाखल बड़े वो मध्य चिच्चू पेटी వాళ్ళకి మధ్య తెలుగు మా కూర్చుంటే హీరోను మధ్యలో చిచ్చు పెట్టి బ్రదర్స్ సిస్టర్స్ లాగా ఉన్న ఆదివాసీకి లంబాడీలకి కొట్లాట పెట్టాలని చూస్తున్నారు మా అబ్జెక్షన్ అదే ఎలాగూ మీరు కోర్టుకు వెళ్ళారు
మేము కోర్టులు అంటే నమ్మకం ఉంది మాకు, అది ఎక్కడ చూస్తున్నాం. కానీ ప్రాబ్లం అంతా ఎక్కడొచ్చిందంటే కొందరు పని కట్టుకుని ఇద్దరు గ్రూపుల మధ్య కొట్టాట పెట్టడానికి చూస్తున్నారు. మా జాతిని గురించి, మా జాతి ఆత్మాభిమానము గురించి, మా జాతి ఆత్మాభిమానము దెబ్బతినేలాగా కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. మేము అడుక్కో తింటాం కానీ జాతి ఆత్మాభిమానం ఎవరన్నా చేస్తే మేము ఊరుకోం, వాళ్ళు ఎంతవరకైనా కావచ్చు. కాబట్టి నేను ఈ విధంగా మేమంతా శాంతి కాముకులైన మన సేవాలాల్ మహారాజ్ గారి వారసులం. మేము హాతీరామ్ బావాజీ యొక్క అడుగుజాడలో నడిచేవాళ్ళం. అంబేద్కర్ మహాశయుడు చెప్పిన ఆశయాల కోసం పనిచేసేవాళ్ళం. కాబట్టి మేము ఎప్పుడూ శాంతి కాముకులమే. మేము ఎప్పుడూ అశాంతిని కానీ వైలెన్స్ కానీ కోరుకోం. నేను ఇప్పటికి కూడా చెప్తున్నాను, మన ఆత్మగౌరవం దెబ్బతినంత వరకు మీరు ఎవరు ఎప్పుడు హింసకు పాల్పడకూడదు. మనకు ప్రభుత్వాలు ఉన్నాయి, వాళ్ళు తప్పగా మనకు సపోర్ట్ చేస్తారని నాకు నమ్మకం ఉంది. మనకు కావాల్సిందల్లా మళ్ళీ నేను మన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు చెప్పినట్టు మనకేం చెప్పాడు, ఎస్సీ ఎస్టీలకు అందరికీ యునైట్, ఎడ్యుకేట్, అజిటేట్ అన్నారు. సో ఆ యూనిటీ తీసుకురావాలని, ఆ ఎడ్యుకేషన్ మీకు ఇవ్వాలని, మీ హక్కుల గురించి మీకు తెలియజెప్పాలని, అవసరం ఉంటే అజిటేట్ చేయమని, మన ఆత్మగౌరవం దెబ్బతింటే అప్పుడు తప్ప ఆత్మగౌరవం, ఇందాక మన ఫార్మర్ ఎంపీ గారు చెప్పినట్టు ఆత్మగౌరవం దెబ్బతిన్న తర్వాత మనం మనుషులుగా ఉండి వేస్ట్. అందుకనే ఈ 3 విషయాలు అంబేద్కర్ గారు చెప్పినట్టే మనం ఫాలో అవుదాం. మొదట మనం యూనిటీ చేద్దాం. మేమంతా ఒకటి, ఒక్క మాటే మాట్లాడతాం, ఒక్క తాటి మీద నిలబడతాం అనే విషయం మనం అందరికీ చెప్పాల్సి వచ్చింది. నెక్స్ట్ ఎడ్యుకేట్ అన్నారు. మీరు తాండాకు వెళ్ళి మీ హక్కుల గురించి, ఇప్పుడున్న పరిస్థితుల గురించి వాళ్ళని ఎన్లైటన్ చేయండి, వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి. మనమంతా చేసేది మన జాతి అస్తిత్వం కోసం, జాతి గౌరవం కోసం, మన జాతి బిడ్డల భవిష్యత్తు కోసం. కాబట్టి దీనికోసం మనమంతా ఒకే భాష మాట్లాడతాం, దాన్ని షెడ్యూల్లో చేర్చాలనే కోరిక, ఇది మన ఇప్పుడు డిమాండ్ ఉంది. అవన్నీ చేసుకుంటూ ముఖ్యంగా మనం ఐక్యత చాటుతూ, ఈ ఐక్యత కోసం మనందరం చాలా సంతోషం. ఈరోజు చాలా మంది వచ్చి ఉన్నారు. మన ఐక్యత కోసం మనమందరం కష్టపడి మనమందరం ఒకటై మన సత్తా చూపించాలి అవసరమైనప్పుడు. ఈ సభకి ముఖ్య కారకులైన మన ఉస్మానియా యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ ని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నా, కృతజ్ఞత తెలుపుకుంటున్నా. ఒకప్పుడు మేము పాత లీడర్స్ అయిపోయినాం. ఇప్పుడు ఎక్కడో ఎవరో చెప్పినట్టు, దేర్ గో మై పీపుల్, ఐఎమ్ దేర్ లీడర్, ఐ హ్యావ్ టు ఫాలో దెమ్ అని చెప్పారు. నాట్ లీడ్ దెమ్, ఐ హ్యావ్ టు ఫాలో దెమ్. అందుకని నా దగ్గరికి వచ్చినప్పుడు మీరు రావాలంటే ఇప్పుడు మీరే లీడర్లు, ఐ విల్ ఫాలో యూ అని వచ్చాం మేము. సో మరొక్కసారి మన పిల్లలకి అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. థ్యాంక్ యూ సార్. ఎప్పుడైతే జాతి ఆత్మగౌరవాన్ని 40 ఏళ్ల కిందటనే నా జాతిలో నేను ఐపీఎస్ ని, నా జాతి బిడ్డలు ఎక్కడికి వెళ్ళకూడదు, నేనున్నాను ఈ జాతికి, ఎప్పటికైనా ఈ జాతి ఆత్మగౌరవాన్ని గోల్కొండ ఖిల్లా పైన ఈ గ్రీన్ ఖండాన్ని ఎగిరించడానికి నేనున్నా అని చెప్పేసి ముందుకొచ్చి మమ్మల్ని అందరినీ ధైర్యాన్ని నింపినటువంటి డిటి నాయక్ సారి గారికి పాదాభివందనాలు తెలియజేస్తూ, ఇప్పుడు నా జాతి కొరకు పార్టీ లెక్క కాదు, నా జాతి కొరకు నేను రోడ్డు మీదకైనా వస్తా, ఎక్కడికైనా వస్తా, పదండి మీతో నడుస్తా అని చెప్పేసి మా కొరకు వచ్చినటువంటి మాజీ మంత్రివర్యురాలు మన సత్యవతి రాథోడ్ గారికి స్వాగతం, సుస్వాగతం. మళ్ళీ మమ్మల్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందే కోరుతా ఉన్నా. जय सेवालाल महाराज की जय. आपने दम्मू था, हाथ बुलंद था, આપણે ગોરર સેવાલાલ મહારાજ પુત્રનું
దయచేసి లీడర్లతో సహా సేనే రామ్ రామ్, జై సేవాలాల్, జై మేరమ భవాनी, జై మేరమ భవాनी। आज लंबाडीला आत्मगौरव सभा, लंबाडीला ऐक्य वेदिका, आज आपल्यालाच वाटे की तो डीटी नायक भी खोजू। आज अपन जाते ने इब्बंदी तो हम युवकुलम, हम नायकुलम, हम सेवेन तमार साथ रहता है, जाती है एक भरोसा, एक विश्वास देणोगे। सेवालाल महाराज की పెద్ద ఎత్తున ये राष्ट्र में चुको अपन बेटी बेटा उस्मानिया यूनिवर्सिटी, सेंट्रल यूनिवर्सिटी, काकतीय यूनिवर्सिटी, आज कुल संघाల నాయకులు अताए पेद्द मनुष्युलैన సేన याड़ीने बापूने भाईने सेने मैं 10 अंगली जोड़न विनती करती हुई सेने राम राम। अब ये मीटिंग मुख्य उद्देश्य अपन भैया सीताराम नायक भैया, डीटी नायक भैया को सेवेन ఈ వేదికటి एक 5 తీర్మానాలు కర్మేలే છે મોને આપણે పెద్దలు તમેને સમજાન કછે మా కేర్ એકજ గ్వారగతో కష్టజీవులు, నిజాయితీ పరులు, నిస్వార్థ పరులు केपरी कहने आशा पड़े नहीं जको जेर कस्टमेर जेर पर्सनालिटी आज को खाए वाल जात। आज अपने कुड़ी को केल को दया दाक्षिणालिटी अपने रिजर्वेशन आई को नहीं अपन పోరాటం अपना ముందాల పోరాటం కిరే నాయకులేర్ ఆశీర్వాదం ఎట్టి डीटी नायक भैया कोजू सेन स्वातंत्र्य महाजेर लार लारे अपने बरोबर रजको कालताणु आंध्र प्रदेश आयोजन तेलंगाण ग्वारे नष्टं जरिगी 20 वर्ष अपने जाति पेद्दल लड़ाई मारे तो 76 रिजर्वेशन आई। देश स्वातंत्र्य में ग्वारेर पात्र है, तेलंगाना उद्यम में ग्वारेर पात्र है। भैया कच्छ सीताराम भैया कोजू कटाई को बेटी बेटा मर गए। आज ये जाति निर्माण में ग्वारेर पात्र है। असल लंबाड़ी जाति ने कति को चोरी थी आजू, कति को लारे थी आजू, కొంతమంది దుష్ప్రచారం కర్రేచే మా ఉందుని సదా విమర్శించుని ఉందూర్ కాంజేపుర బందుకే మేలన్ अपने बाण लोग కొంతమంది స్వార్థపరులు, కొంతమంది नामे वासु, కొంత సొంత ప్రయోజనాల వాస్ काम करे जो कर रहे छे असे उन्हें बुद्धि कहने ये राष्ट्र में 44 लाख ग्वार भाई कदना अवसर आओ तो जन मुना घोबरन పోరాటం करें अपन काय को निरूपिंचे घड़ी समय घड़ी आईच के मैंने मैं कहती हुई आज आता ही मीटिंग वेवाळ कोनी वेती ई मीटिंग केले जेन हाडदाड वेगे लपड़न सेन आज डीटी नायक भैया, सीताराम भैया, अमर सिंह तिलावत साहब ग्वार जाते रास भले अपन जात मुख्य से ये अत कोई काय कर सके नहीं कसन को उधर पेटे काळो आमेले छे अपन हरो वेरे तो वो रातड़ वेरे छे इन्होंने समझान कांगे हम प्रयत्न किदे कट्टाणु जाणो को ओताणु के इसे उन्हों थामो हम ही थम जा सके लपड़ा अपने थम जाओ के देन उन्हों करेर करोगे కొంతమంది उसी गोल पे जना तप्पानी परिस्थितियां परमेदाड़ केलेन काल एक दाड़ सदरलेन आज ही मीटिंग हाले तम गमनिंचलोगे मैं विज्ञप्ति केरिचु बलायने बलायती ई जाते मीटिंग अपन शेर बाध्यता गए अत्ताणु आए छे अपन ग्वारेर भैयाओने भाईओने शेर में उज्जैताई मार शिरस्సు వంచन नमस्कारम कहती हूँ పోరాటం కనైతి ప్రపంచ में देश में మన హక్కులే వాసు है మన హక్కు ఈ హక్కు చావణోగन वाला पण उजेकर కాణాకుణోగन కనై వేని పచ్చ కర్రేజుకో ఆద్మీ కర్రేజో కొంతమంది మూర్ఖులు ఇది గమనించాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను। చిన్న పిల్లోడు వాడికి చాక్లెట్ ఇవ్వకుండా పక్కోడికి ఇస్తే నాకు కావాలని అడుగుతాడు,
కానీ ఇంకోటికి ఇవ్వద్దని చెప్పడు. ఇప్పుడిప్పుడే ఈ రిజర్వేషన్ ఫలాలు అందుకొని ముందుకొస్తున్న క్రమంలో మీకేం కావాలో అడగాలి, కానీ వాళ్ళకి అసలేం ఉండొద్దు అని అనటం మూర్ఖత్వం. ఈ చిన్న లాజిక్ ఎందుకు మిస్ అవుతున్నారని అడుగుతా ఉన్నా. ఈ రోజు అనేక ఏళ్ల పోరాటం తర్వాత అనేక మంది జాతి బిడ్డల మరి కృషితోని వాళ్ళ 10% రిజర్వేషన్ తెలంగాణలో అమల్లో ఉంది. అందరం 10%గా ఉన్నాం కాబట్టి 10% అమలైతా ఉంది. నేను అడుగుతా ఉన్నా మా ఆదివాసీ బిడ్డలను, మరి మేము 70%గా ఉన్నాం, మీరు 30%గా ఉన్నారు. 32 కులాల్లో ఒక కులం 70% ఉంటే 31 కులం కేవలం 30% ఉంది. వీళ్ళని తీసేస్తే ఆ 10% మీకు ఉంటుందా అని అడుగుతా ఉన్నా. ఇంత చిన్న లాజిక్ మీరు ఎందుకు మిస్ అవుతున్నారు? మరి మిమ్మల్ని ఎవరు ప్రోత్సహిస్తున్నారు? మీరు ఇది సరి అయింది కాదు సోదరులారా, గమనించాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇవాళ ఈ మీటింగ్, ఈ ధర్నా, ఈ నిరసన ఎవరికి వ్యతిరేకం కాదు. కేవలం మన ఆత్మ గౌరవం, లంబాడీలంతా కష్టం వస్తే, జాతి బిడ్డలకు కష్టం వస్తే అందరం ఒక తాటి మీద ఉంటామని చెప్పడానికి మాత్రమే ఈ ఐక్య వేదిక అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మరి అన్నట్టు మరి పెద్దలు అమర్ సింగ్ తిలావత్ గారు ఉన్నారు, అక్కడే రెడ్డి నాయక్ గారు ఉన్నారు. మా జాతి బిడ్డలు జాతి కోసం పోరాడుతున్న ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ కావచ్చు, లంబాడీ హక్కుల పోరాటం సమితి కావచ్చు, లేకపోతే అలాగే సేవాలాల్ సేన కావచ్చు, అనేక సంఘాలు ఇక్కడికి వచ్చినాయి. మీకు తెలియంది కాదు, మీరు చాలా ఉత్సాహంగా మరి అన్ని జిల్లాల్లో అన్ని ప్రాంతాల్లో ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మేము ఇక్కడి నుంచి అడుగుతా ఉన్నాం, మరి ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న మాట్లాడే ప్రతి ఒక్కళ్ళం కూడా మాకు అవకాశం వచ్చినప్పుడు, మాకు బాధ్యత ఉన్నప్పుడు ఈ జాతి బిడ్డలు 2 అడుగులు ముందుకేయాలని మాత్రమే ప్రయత్నం చేసినాం. మా ప్రాణం ఉన్నంత వరకు కావాల్సినంత అయినాం. మా ప్రాణం ఉన్నంత వరకు डीटी नायक अन्ना अन्नाडु हम आंगरानी लार रे तमार लार रांचांगे मैं एक जातिर बेटे नहीं तमार लार रे कुणस्थायवती పోరాడేనే సిద్ధం ఆది పోరాటం వ్యక్తుల ప్రయోజనం కోసం కాదు ఏ రాజకీయ పార్టీ ప్రయోజనం కోసం కాదు కేవలం మన జాతి బిడ్డల ప్రయోజనం కోసం అనేది మీరు మర్చిపోవద్దు అని చెప్తున్నా ఇన్నేళ్ల ఆలస్యంగా వచ్చిన ఈ రిజర్వేషన్ అప్పుడే ఎందుకు తీసేయమంటున్నారు మరి ఎందుకు మీకెందుకు ఏ విధంగా ఉంటది ఇవాళ నేను बीआरएस पार्टी हो लेकिन माजी मंत्री का कादू मैं एक ग्वारेर बेटी नहीं पूछ रही हूं आज आते छे नहीं को नायकुल तमाटी हम दसवाई है काय करे को करो जाते कापाड़ो तमार हाथे सगन केक कोनी कुणीती मीटिंग है आओ के मन కొంతమంది మూర్ఖులు హైర్ చేయని నేను కేరేకతో ఏ జాతర కాయమతి తమ కాపాడొచ్చు కానీ एक గ్యారెంటీ దోచోగా భరోసా దోచోగా నమ్మకం కల్పించొచ్చుగా तमार ప్రయోజనాలను తప్ప जाते प्रयोजन वासो आलोचिंचोगे मैं 10 आंगली जोड़न विज्ञप्ति करीचू आज एक भैया हम मैं सीताराम भैया डीटी नायक भैया हम 7 ये प्रभुत्व सजे पेदलेडी हम गे हम एकच के अबाल डीटी नायक भैया सीताराम भैया कोजू 2022 मा हाई कोर्ट मा ई पील घालेसना ई राष्ट्र प्रभुत्व मा मंत्री गारू उंडाड रजे अड्वकेट अति ఈ రిజర్వేషన్ కువాయి కొడుకో సోరీతికో కొడుకో డొంకదారితికో కొడుకో లారేతి మునాగతి లాయజో కోని अपन పోరాటం आज अपन జాతిని గుర్తించాలి अपन సంస్కృతి अपन సాంప్రదాయాలు अपन కష్టాలు దేకన్ उन्हार गवर्नमेंट दिनी बुझी हमार వెనకబాటు తరం से तब हम काहे को ऊपर ऊपर फरन भाषा शब्द करे जे 4 आदमी देखन लारे शेर मुने मट्टी मत घालो उन्हार काहे लके को ओनस हम सुप्रीम कोर्ट को उन्होंने सदा बंद कराओगे हम के आज वो सीताराम भैया कह रहे हमारे डिमांड एक आज 2-3 वर्ष गोड़ल वेदना अदिलाबाद हम ग्वार भाई नष्टपोगे नान की लड़ाई वोट लड़ाई हो तो उससे जाते नष्टम असो काही जरगतो आज ప్రభుత్వం పెద్దలు తప్పకుండా బాధ్యత వహించాలి
అవసరం ఉంది అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. మేము ఒకటే తీర్మానం చేస్తున్నాం. 2022లో కొట్టుడు పోయినప్పుడు ప్రభుత్వం ఏం వాదించిందో సుప్రీంకోర్టు కూడా అదే చెప్పాలని మేము ఈ సభాముఖంగా తీర్మానం చేయబోతున్నాం. అలాగే ఈ రోజు దేశవ్యాప్తంగా మా లంబాడి బిడ్డలు ఆ రోజు సరి అయిన అవగాహన లేకుంటే వివిధ కులాల్లో కలిసి ఉన్నారు, వాళ్ళందరినీ కూడా ఎస్టీ జాబితాలో చేర్చాలని మన పక్కనే ఉన్న మహారాష్ట్రలో కూడా మొన్ననే 3 చనిపోయారు దీక్షలు ధర్నాలు చేసి. కోరుకునే డిమాండ్ ఉన్న ప్రతి దగ్గర ఇవాళ ఉన్న కేంద్ర ప్రభుత్వం వాళ్ళని ఎస్టీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ దేశంలో 1 కోటి మంది కూడా మాట్లాడని మరి కొంకణి భాషను మరి 8వ షెడ్యూల్లో చేర్చారు. కానీ దాదాపు 12-13 కోట్ల మంది మాట్లాడే లంబాడి భాషకు మాత్రం మరి ఆ అదృష్టం ఎందుకో దక్కలేదు. మనం పోరాటం చేస్తున్నప్పటి నుంచి దేశవ్యాప్తంగా 32 భాషలను అధికారి భాషగా గుర్తింపు పొందింది. కానీ మనకు ఆ అదృష్టం దక్కలేదు. మేము ఇంకా కేంద్రం దగ్గర ఇంకా రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర మాకు రావాల్సిన హక్కుల కోసం పోరాడుతుంటే ఇంకోవైపు ఉన్న హక్కులు తీసేయడానికి ప్రయత్నం చేయటం శోచనీయం, దుర్మార్గం. ఇవాళ మీరు అంటున్నారు ఐఏఎస్లు వాళ్లే ఉండాలా, ఐపీఎస్లు వాళ్లే ఉండాలా అంటే అది కేంద్రం నిర్ణయిస్తుంది. నువ్వు ఇచ్చిన రిజర్వేషన్ ద్వారా కష్టపడి నిజాయితీతో ఎక్కడో తినక చదువుకున్న మా బిడ్డలు ఇవాళ ఐఏఎస్లు అయితే దానికి రాష్ట్ర ప్రభుత్వం పరిధి ఏంటా అని అడుగుతున్నా. ఈ రాష్ట్రంలో 12 ఎస్టీ రిజర్వేషన్ నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో 33 లక్షల మంది ఉన్న లంబాడి బిడ్డలు కేవలం 5 మాత్రమే ఉన్నారు. 7 లక్షలు ఉన్న అన్ని కులాల నుంచి 7 ఉన్నారు. 2 పార్లమెంట్లు ఉంటే ఒక పార్లమెంట్ లంబాడికి, ఒక పార్లమెంట్ ఆదివాసీకి ఉంది. మాకెక్కడ ఎక్కువ లాభం జరిగిందో మా సోదరులు చూడాలి. చాలా మంది మా సోదరులు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. రాంబాల్ నాయక్ గారి నాయకత్వంలో అందరినీ కూడా స్వాగతం తెలియజేస్తూ సభ జరుగుతా ఉంది. సహకరించాల్సిందిగా మా బియావన బాయునిసేని విజ్ఞప్తికరించు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలు. ఇవాళ నేను ఈ వేదిక నుంచి एक ग्वारेर बेटी ने विज्ञप्ति करी छू. ये आज थमे वालों कोनी तपकुंडा उजी आंग जावणो अपने बेटी बेटा कोत्तगुड में मीटिंग घाले, वरंगले घाले, महुबाद्यान साहेब उजी कत्ती को घाल रहे छे. सेने वंग तथा संगी भावन तेलपो मदद दो हमसुना मुनागराचा. आज मैं भैया ने डीटी नायक भैया ने, अमर सिंह तिलावत सारे ने, रेडिया नायक सारे ने और सीताराम भैया ने చదిసే పెద్ద మనుషులైన సంఘాల నాయకులను కేరిచు. एक ग्वारेर बेटी ने तम एक पिलुपु दो मार बाध्यता तपकुंडा मुनागरेन काम करेने मैं एक ग्वारेर बेटी ने तमेने सहकरिंचु मार मदद दूचु गए केती हुई उजी रासभली करनो गए छे. पण उजी रासभले आदमी मोटे आदमी एदरू देख रहे छे. मार विज्ञप्ति एक ज भाई बातें करना की, भैया बातें करना के, मुझे 4 बातें करते डगर जाओगे मत केलो. अपने बाध्यता आज भैया कजू सारी राष्ट्र केंद्र में एवडी देख रही है. सुप्रीम कोर्ट राष्ट्र प्रभुत्व में केंद्र प्रभुत्व में लखी है. तमार राष्ट्र में तमार देश में ग्वारेर स्थितिगतुल काई हम काई मरी ई लखणो गए उन्हें पूछ रही है. अपन सेवेन ऐक्यंगा रहतो, अपन से अपन बलम काई को दकाड़तो. आज अपना कुणीती कच उन्हाड़े रवींद्र भी आया को नहीं. आज रवींद्र नायक केरो लमड़वाड़ी आयो वोटे छे, वोटे नहीं तो गावड़ी नहीं को, भैंसी नहीं को, कति को लाती धकल देते. वोटे छे जत्रा चमक रहे छे. यही सुधा न उन्हाड़े अपने कोई करे नहीं. पुणी को दया दाक्षिण्यालय अपने अवसर छे नहीं. राज्यांगम अपने कल्पिंचुको हक्कु द्वारा मात्रमे आज ई अवकाशालु पोंदन आये जे अवकाशमेन सद्विनियोग करले जातिनि मुनागलारेजुको मारी आड़ी ने बापू ने सेने 10 आंगली जोड़ती हुई ई स्फूर्ति ई पोराट पटिमा उजी आंगे ग्वार लंबाड़ी जात कत बलावतो होता है स्तंभ सेवेन सिद्धंगा रणों के में कहती हुई सेने राम राम नमस्कारम. जय सेवालाल, जय नारा भवानी, जय देवलाल.
గౌరవ జాతిని ఉద్దేశించి మాట్లాడిన సత్యవతి అక్క గారికి ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా స్పీకర్లు దయచేసి చెప్తున్న సంయమనం పాటించండి. అనేక జిల్లాల నుంచి వచ్చారు. సిద్దిపేట నుంచి భూక్యా మంగ భిక్షపతి సతీష్ గారు, బిల్లు నాయక్ గారు, అదేవిధంగా రామచంద్ర నాయక్ గారు, గిరావత్ తిరుపతి గారు, గోర్సేన నుంచి రాజు గారు, శివలాల్ సేన నుంచి రాజు గారు కూడా వచ్చేసారు. కాబట్టి గోర్సిక్వాడి జగన్ గారు మధ్య మధ్యలో అందరం చెప్తామన్నా, దయచేసి సంయమనం పాటించండి తెలియజేసుకుంటూనే ఇప్పుడు స్పీకర్లు దయచేసి స్పీకర్లు రామ్ రామ్, జై శివలాల్, एक वाट एक चाट 100 वोट 12 वोट कुमार 27 पाड़ा भुक्या 52 पाड़ा वाड़ते सेना तहजन सेन राम नाम के तो आज తెలంగాణ రాష్ట్రంలో జరిగిరిదిగో ఏదైతే అపనమ్మకాలు అసత్యాల మీద పోరాటం చేయడం కోసం తయారైన చేనే పేరు పేరున ధన్యవాదాలకేతో మాజీ మంత్రివర్యులు అలాగే డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే నితిన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. దయచేసి జాగ్రత్త సమయం పాటించడం. ఎవరి సౌండ్ అని मंत्री बात कर रहे थे, सौंड आ नहीं था तो सौंड आ रही कौन थी और जिसे कंप्लेंट कर रहे थे तुम दयచేసి बगल जाओ साउंड बार सकना होटल पर दर्शक कर रहे थे प्लीज प्लीज होते थी साउंड पर चढ़ जाओ तो कौन भैया एक आपने भैया साउंड पर चढ़ जाओ पड़ जाओ बेटा प्लीज भैया बात कर जरा तुम दयచేసి बगल जाओ ओके ओके बगल करो सर क्लीन लारे से अब चलो सुबह विजयनगर सुबह तुम्हारा अपना साथ क्लीन करो दयచేసి लार भी आदमी ले जा भैया ढाई अपन ये कर लो ढकेला तो आपने भैया भैया वासुदेव भैया स्वागतम सुस्वागतम लंबा हकुల పోరాట సమితి నాయకుడైన हमारे हकुల పోరాట సమితి నాయకులైన వాసు విహార స్వాగతం आपण रेडी भैया बात करते दयచేసి सामने सैलेस దయచేసి कौन कौन आया को तमर शेर नाम लखलाचा कुली नाराज होमतो ये अपने जाते से దయచేసి అర్థం कर लो तुम कौन कौन का हमें मालूम छे కాబట్టి అది మన లఖలుచు మనకేతో దయచేసి త స్పీకర్ డే కుడి రచ్చే ప్లీజ్ సమయం పాటించాలి దయచేసి. జై తెలంగాణ జై లంబడ ఈ రోజు హైదరాబాద్ మహానగరంలో బంజారా జాతి లంబాడ జాతి తరఫున నిర్వహిస్తున్న ఈ సభ కన్వీనర్ తమ్ముడు శ్రీ కరాటే గారు, ఇంకా ఆయనతో పాటు మా నెహ్రూతో సహా ఎంతో మంది యువకులు ఉన్నారు. వారికి ఉస్మానియా యూనివర్సిటీ వచ్చినటువంటి విద్యార్థి సంఘాల సోదరులందరికీ, అదేవిధంగా వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి మన గోర్ భాయ్ సోదరులకు తమ్ములకు భాయ్యోనే భియానే వేదిక పైన మంచి పైన కూర్చున్న సీనియర్ మాజీ మంత్రి మన ఆదిలాబాద్ జిల్లా అమర్ సింగ్ తిలావత్ గారు, అదేవిధంగా సాధు గారు, సత్యవతి రాథోడ్ గారు, టీటీ నాయక్ గారు, మా సిద్ధరామ్ నాయక్ గారు, శ్రీమతి మాలత్ కవిత ఎంపీ గారు, ఇక మాజీ శాసనసభ్యులు శంకర్ నాయక్ గారు, ఇంకా ఎంతో మంది వచ్చారు. ఎవరి పేరు తీసుకోకపోతే అనుకోండి, రామచంద్రుడు నాయక్ గారు, ఇంకా ఎంతో మంది మహానుభావులు వచ్చారు. వారికి దయచేసి భాయ్యోనే భియానే సేనే एमएलए माजी एमएलए वो केदिनो सेन ये संदर्भ में हाथ जोड़न राम राम अंदर की नमस्कार इवाला మనం సంతోషంతో రాలే. నాకున్న అభిప్రాయం చెప్తా, ఎవరు ఉన్నా ఏ పార్టీలు ఉన్నా తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఇది జాతి సమస్య, మన కులం సమస్య. ఇవాళ మన కులాన్ని కొంతమంది త్వరలు
కొంతమంది కొన్ని పార్టీల నాయకులు మనల్ని చూసి ఓర్వలేక, మన జాతి అభివృద్ధిని చూసి ఓర్వలేక ఈ రోజు మనల్ని ఏ విధంగానైనా వీళ్ళను గిరిజన జాబితా నుంచి తొలగించేయాలి అని ప్రయత్నం చేస్తున్నారు. ఇది ముసుగుల గుద్దులాట ఉంది. మనోళ్ళు చెప్తున్నారు అట్లా మాట్లాడకు ఇట్లా మాట్లాడకు. నేను మీకు అందరికీ ఓపెన్ గా చెప్తున్నా, ఈ రోజు ఇనుతంబి పత్రికా ప్రజలకు కూడా నమస్కారం. ఇద్దరు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టులో లంబాడ జాతిని గిరిజన జాతి నుండి తీసివేయాలి అని సుప్రీంకోర్టులో వాళ్ళు పిటిషన్ వేసిండ్రు. ఇది సమస్య, అర్థం చేసుకోండి. అసలు మనకు వాస్తవం చెప్పాలంటే మనకు స్వరాజ్యం వచ్చినాక రాజ్యాంగం 1952లో రాశారు. అప్పటి నుంచే మనకు రిజర్వేషన్ అమలు కావాలి న్యాయంగా. కానీ కారణం ఏంటో 25 సంవత్సరాలు 76, 80 వరకు కూడా మనం డీనోటిఫైడ్ ట్రైబ్ లో పెట్టి తెలంగాణ ప్రాంతానికి చెందిన లంబాడి సోదరులకు అప్పుడు ఉన్న ప్రభుత్వాలు పార్టీలు అన్యాయం చేసినాయి. లేకపోతే మనం ఇంకెంతో అభివృద్ధి చెందేవాళ్ళం. మన వాళ్ళు ఎంతో మంది ఎస్పీలు అయ్యేటోళ్ళు, కలెక్టర్లు అయ్యేటోళ్ళు, మంత్రులు అయ్యేటోళ్ళు, ఎమ్మెల్యేలు అయ్యేటోళ్ళు. మీరు బాగా ఆలోచన చేయండి. కానీ అప్పుడున్న మన బంజారా నాయకులు రవీంద్ర నాయక్ గారు లాంటి వాళ్ళు మేము అప్పుడు సంతృప్తిపడుతున్నాం. అందరూ ఆ రోజు కష్టపడ్డారు, పోరాటం చేసిర్రు. తెలంగాణలో ఉన్న లంబాడి జాతిని గిరిజన జాబితాలో చేర్చిర్రు. ఎందుకంటే ఒకే రాష్ట్రంలో ఒకే జాతి, ఒకే భాష, ఒకే మతం రెండు విధాలుగా ఎట్లా ట్రీట్ చేస్తారు? ఇది అన్యాయం కాదా? ఇది వాళ్ళ అభివృద్ధిని ఆటంకం పరిచినట్టు కాదా అని పోరాటం చేశారు. అప్పుడున్న మహానుభావురాలు స్వర్గీయ ఇందిరాగాంధీ గారు అప్పుడు మనను గిరిజన జాబితాలో చేర్చు. నేను ఒక మాట చెప్తున్నా, మన వాళ్ళు లంబాడి జాతి చాలా గిరిజన చురుకైన జాతి, కష్టపడి పనిచేస్తారు. వ్యవసాయం కానీ, చదువు కానీ ఏదైనా కష్టపడి చేస్తారు. ఆడవాళ్లు, మగవాళ్లు. నేను ఒక మాట చెప్పాలంటే మన మహిళలు అరక కూడా దున్నుతారు, నాగలు కూడా దున్నుతారు, పార కూడా పడతారు, గడ్డ పార పడతారు. వ్యవసాయం చేస్తే కష్టపడి తినకుండా, తాగకుండా ప్రమాణమైన పంటలు పండిస్తారు. మన యువకులు కష్టపడి చదువుతున్నారు, ఉద్యోగాలు సంపాదించుకుంటున్నారు, ప్రొఫెసర్లు అవుతున్నారు, ఆఫీసర్లు అవుతున్నారు. ఇది చూసి ఓర్వలేక, వాళ్లకు చేతకాక, వాళ్ళు కష్టపడకుండా వీళ్ళేదో బాగుపడుతున్నారని ఏడుపు, ఒక జలసి. ఇదే ఇప్పుడు ఉన్నది, వేరే కాదు. అందరికీ రిజర్వేషన్లో పరీక్ష పెడతారండి. ఎవరు బాగా రాస్తే వానికి వస్తుంది. ఏ ఎద్దు బాగా సాగుతే, తోలితే దాన్ని మనం అరక కడతాం కదా, నడవని ఎద్దును కడతామా? ఇది కూడా అంతే. ఆ విధంగా చేస్తుంటే కొంతమంది వెనక ఉండి వాళ్లను వీళ్ళు ఉండకూడదని సుప్రీంకోర్టు పంపిరు. సుప్రీంకోర్టు పోవాలంటే 20, 30, 40, 50 లక్షలు కావాలి. ఎవరిచ్చారంటే దొరలే ఇచ్చిర్రు. నీ పేరు కూడా చెప్పగలుగుతా కానీ మా సిద్ధరావు నాయక్ గడ్డ వాళ్ళ పేరు వద్దు, వీళ్ళ పేరు వద్దు. అటాక్ చేయాలి. అటాక్ చేస్తేనే మానుకుంటారు. మన ముసుగులో గుద్దులాటగా పోరాటం చేస్తే మన హక్కులు రావు. పోరాటంలో ప్రాణాలు పోతాయి, కాళ్ళు పోతాయి, చేతులు పోతాయి. అరే భయపడితే రాదురా బాబు.
స్వరాజ్యం సంపాదించిన వాళ్ళు ఎంతమంది చనిపోయారు, తెలంగాణ పోరాటంలో ఎంతమంది ప్రాణాలు ఇచ్చారు, త్యాగాలు చేశారు. చేస్తే ఇవాళ మనకు మేలైతాంది. నిజంగా నేను మన లంబాడి జాతికి హ్యాండ్స్ అప్. పోయిన ఎన్నికల్లో అరే నేనేం చెప్తానే, ఏం చెప్పడం లేదు నా మనసులో. దయచేసి సంయమనం పాటించండి స్పీకర్లు. పోయిన ఎన్నికల్లో సమయం కూడా పాటిస్తే ఏం కాదు. నల్గొండ, వరంగల్, మహబూబ్ నగర్, ఇంకో 4 జిల్లాల్లో ఓటేసిరు. మన నమ్ములు ఎటెత్తే అటే గెలిచిర్రు వాళ్ళు, అటే గెలిచారు. చూడండి మీరు 44, 45కి 40 వచ్చినాయి వాళ్ళకి. వాళ్ళే ఇప్పుడు వెనుక ఉండి ఈ కార్యక్రమం చేస్తున్నారు. మనం భయపడవద్దు. 56 నియోజకవర్గాల్లో లంబాడి జాతి ఎటు ఓటేస్తే 56 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే ఏ పార్టీడైనా మనం ఎటేస్తే అటే గెలుస్తారు. మనం ఐక్యతగా ఉంటే మనం కోరుకున్న ప్రభుత్వమే వస్తుంది. మనం ఐక్యంగా ఉంటే 56 ఎమ్మెల్యేలు గెలిచినాక ఏ ప్రభుత్వం వస్తుందా? మనం ఓటేసినోడే వస్తాడు. ఖబర్దార్ బిడ్డ, మాకు ముట్టుకుంటే వచ్చే ఎన్నికలో మా సత్తా ఏందో చూపెడతాం అనాలి, మా తడాక ఎంతో ఉందో చూపెడతాం అనాలి. ఈ యువకులందరూ నియోజకవర్గం బయలుదేరి మనకు అన్యాయం చేసిన పార్టీ ఫలానా పార్టీ, మనకు అన్యాయం చేసిన పార్టీ ఫలానా నాయకుడు అంటే అక్కడ లంబాడి ఓట్లు పడతాయా? వాళ్లకు పడతాయా? అరే భయ్, వీళ్ళ జోలికి పోవద్దు. వీళ్ళు 56 నియోజకవర్గాల్లో డిసైడింగ్ ఫ్యాక్టర్. 56 నియోజకవర్గాల్లో తెలంగాణలో డిసైడింగ్ ఫ్యాక్టర్. వీళ్ళ జోలికి పోవద్దు, మన పుట్టగతులు ఉండవని అనుకోవాలి. ఆ విధంగా నేను వివిధ నియోజకవర్గాలకు వచ్చిన మన జాతి నాయకులకు, కార్యకర్తలకు, యువకులకు నా ఒక ఉచిత సలహా ఏంటంటే, మీ నియోజకవర్గాల్లో మీ ఎమ్మెల్యేల దగ్గరకు పోండి. 100 మంది 50 మంది తయారైపోండి. 100 మంది 50 మంది 200 మంది ఎంత వీలుంటారు పోయి, మా గిరిజన జాతి ఏదో కదిలిస్తామని చూస్తున్నారు, మేము ఉండకుండా చూస్తున్నారు. మీరు కనుక మా గురించి పట్టించుకోకపోతే వచ్చే ఎన్నికలు మా దగ్గర ఓట్లకు రావు అని మీరు పోయి చెప్పాలి. మీరు పోయి చెప్పండి, ఎక్కడే ఆగిపోతుంది. ఆ విధంగా చేస్తేనే. ఇదే కాదు, ఇంకో విషయం చెప్తాను. కేసీఆర్ పుణ్యాన 10% రిజర్వేషన్ ఇచ్చిండు. 10% వచ్చే డీలిమిటేషన్ లో మాకు 10% పెంచాలి, 10% పెంచాలి అని ఆయా ఎమ్మెల్యేలకు చెప్పి చేస్తే మనకు 150 సీట్లు అయిపోతాయి. 150 సీట్లు పెరుగుతాయి. 150 సీట్లు పెరిగితే మన వాళ్ళు ఇప్పుడు 12 పోయి 15, 16 అవుతాయి. ఇంకో 4 మన ఎమ్మెల్యేలు వస్తారు. పెరిగేటి ఎంత లంబాడి జాతి ఏరియాలని పెరుగుతాయి. ఆ విధంగా పోరాటం చేయాలి. ఈ 12 సీట్లలో మనకు 6, 7 అని కాదు. ఇదే కాదు, ప్రభుత్వం అధికారంలో ఉన్న పార్టీ మనకిచ్చిన వాగ్దానాలు కూడా అమలు చేయాలని చెప్పేసి చెప్తున్నా. అది కూడా ఇవ్వాలని అడగాలని. అందుకోసం మీ అందరికీ నేను మనవి చేస్తున్నా, దయచేసి మీరందరూ కూడా జాతి కొరకు మీరు మాట్లాడి ఖచ్చితంగా మీ నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలు అడిగితే మన సమస్యకు ధోకా ఉండదు. అయినా కృష్ణ మాదిగా 20-30 ఏళ్ళ నుంచి పోరాటం చేసిండు. ఏబిసిడి అయిందా? ఇంకా కాలే. ఇది కూడా ఏం ముందు పడదు. కానీ మరి ఇట్లా కూర్చొని ఉంటే కరెక్ట్ కాదని మీ అందరికీ మనవి చేస్తూ, ఎక్కువ మంది చదువుకున్న పిల్లలే వచ్చారు. వారందరికీ ఈ వేదిక మీద నుండి హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు బాగా గ్యాదెసరు. వేలాది మంది ఒక్క పిలిపిస్తే వేలాది మంది హైదరాబాద్కు వచ్చారు. వారందరికీ ధన్యవాదాలు చెప్తూ, ఊరు నుంచి వచ్చిన వాళ్ళందరికీ, నిర్వాహకులకు, యువకులకు అందరికీ చేతులు జోడించి ధన్యవాదాలు. జై తెలంగాణ, జై లంబాడ. థ్యాంక్ యూ, ధన్యవాదాలు సార్. దయచేసి చేతులు జోడించి చెప్తున్నాను, మళ్ళీ
దయచేసి సంయమనం పాటించండి. అనేక నియోజకవర్గాలకు వెళ్ళి అందరు లీడర్లు వచ్చారు. వాళ్ళు గిట్ట మాట్లాడాలనుకుంటే 2-3 గంటలు మాట్లాడతారు. మన నాయకులనే ఉంది నాయకుని. ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు పీఠాధిపతులు పౌరాగాడ్ పీఠాధిపతులు మన లంబాడి ఆత్మగౌరవ సభకు పౌరాగాడ్ నుంచి విచ్చేసిన శంకర్ మహారాజ్ గారిని సమయంలో పాటించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. దయచేసి ఒక్క నిమిషం మహారాజ్ 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 దయచేసి ఇక్కడ మన లీడర్లు కూడా ఉండదు. ప్లీజ్ దిగండి, డిస్టర్బెన్స్ వస్తుంది. ఒక్క నిమిషం దయచేసి మన లీడర్స్ కూడా ఉండద్దు. మీ దగ్గర దిగండి ప్లీజ్. కేవలం స్పీకర్లు సమయం పాటించండి దయచేసి చెప్తున్నాం. మళ్ళీ 2 నిమిషాల కంటే ఎక్కువ. అనేక జిల్లాల నుంచి వచ్చారు కాబట్టి సింగరేణి కాలనీ నుంచి కూడా, అదేవిధంగా సేవలాల్ సేన రాంబాబు గారు కూడా, అదేవిధంగా అశోక్ కూడా, నర్సంపేట నుంచి అందరి పేర్లు చదువుతున్నాను. సమయాన్ని పాటించండి ప్లీజ్. కేవలం 2 minutes స్వామి దయచేసి చెప్తున్నాను. థ్యాంక్ యూ మిత్రులు. आज ये तेलंगाना स्टेट में ये स्टेट राजधानी हैदराबाद में ये आपले गोर भाई रो से समाज रो केरी कई एक नजर लागत कच जो समाज झाड़ी जंगले में जो रे वालो समाज वो झाड़ी जंगले में रे वाले समाज है ना ट्राइबकरण कच वो म्हणजे आदिवासी जो गरीब छ असे गरीब समाजेर ये देशे में एक संविधान एक हक्क आपल्यानं जो देमेलो छ कि जो बॅकवर्ड छ वो बॅकवर्ड समाज है ना वो आंग जायचे आहे. वो समाज काहीतरी प्रगती करीचे आहे. ओरो कती तो भी आचो वेयचे आहे. करताणी डॉक्टर बाबासाहेब आंबेडकर जे समाज ये देशे में ओरो एक विचार वेयचे आहे. करताणी ओना न्याय मळीचे आहे. करताणी ओना रिजर्वेशन ही एक तयार करमेलो छ. पण कई काळेती जो ही आपलेरो बंजारा गोरमाटी समाज ये देशे देशे में झाड़ी जंगले में रेताणी ई रेताणी गरीबी में गरीबी काढो छ. पण ये समाजेर कोई ध्यान कोण दिने, ये समाजेर कोई विचार कोणी किदे, ये समाजेरो कोई न्याय कोण दिने. आणि आज भी ये समाजे पे देशे में घण अन्याय वेरो छ. आपण देखा करन के आप मनी एक वात लार मालूम पड़ी कि आपण घण आंगाडी तीज ये निजाम काळे माहितीज वरे आंगे ते आपण मूळ आदिवासी में आपले गणना वेमेलीच. पण आपले काही कालखंडे में आपले होना छता गई
ओती दूर रकाडे का रकाडे की आपण वो कधी भागीदारी माय कोणी आपण जंगले मजरी करताय आपले कोई विचार किदे कोणी पण आपले काही नेता भगवान रामराव बापूर आशीर्वादे थी ये तेलंगाना में एक सरकार आयो और निजामाबाद बांसवाड़ा में जना उन्हें ट्राइबल में नाके पर आज वो ट्राइबल नाके बादेम भी वो कई जगह पे कई तांडे में ये देश तांडा लगूस पूछ गो पण वो तांडे में घणा असे तांड जत रोड छे लाइट छे पानी छे लार एक एग्जाम्पल करता नहीं दोस्तों मलार 1-3 साल आंगा ये देवरकंडा एरिया में गो वो तांडे सो आज भी मोबाइल नेटवर्क छेता कुंशी पण विचार ये परती आपले साधारण एक विचार आवतो की आपण देश चांदाप जारो पण आपले समाजे तांडेमय नेटवर्क छेता वो रोडा आची छेता घणे गटा माहिती मग वो रोडे माहिती गो तो ये आपे लोगों येना न्याय कोणी मिळो तरी भी आपले ये विचार आजी हांगा करे माहित चाय 2017 में जना एक आपले राहणूज एक आंदोलन विधो वो आंदोलन में रामराव बापू भी आए तो जना आज मग संगा रेड्डी ना मालूम पडो की आपले समाजे राहणू ये कार्याचा मारो भी मन थांबो कोणी मैं आता आणो करता नहीं मैं आता ये सभा में आता उपस्थित विधो छू पण मैं एक समाजेर शे नाने मोठे याडी बहिणीना शे युवकेना शे समाजेर ज्येष्ठ नेताना एक केळोच की आपले नेतृत्व कोण करिय आपले लीडरशिप कोण करिय येरो विचार आपण न करता ये आपले समाजेर न्यायसार आपले अधिकारेसार आपल्याला रेणो लागत आणि आपल्याला ही जरूर रेणो लागत ही आत्री वाद ध्यानेम लेतानी ये ना आपण उभो रेणो आता मी आशीर्वाद ये पुरे पोरागडे ती शिवा भयारो मर्या मारो रामराव बापूरो मई तमे ना आता दुचू तमार ये गोरमडे ना कधी धक्को लागे नहीं ये आता रामराव बापू केमेलोच पण धक्को लागे महाराज की ये आवाज आजी आपले ये काना कोपरा पूजे जण होसर शेवा भायर आपण शेन जय घाला बोल शेवालाल महाराज की जय मान तपस्वी रामराव महाराज की जय దయచేసి స్పీకర్లు మనకి ఇచ్చిన సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి ప్రజా సంఘాలు ఉన్నారు ఉద్యోగ సంఘాలు ఉన్నారు రాజకీయ నాయకులు ఉన్నారు కేవలం 2 అంటే 2 నిమిషాలే మాట్లాడండి మీ విలువైన సమయాన్ని 2 నిమిషాలే మాట్లాడాలని తెలియజేసుకుంటూ అదే విధంగా ఇప్పుడు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు జాతి గురించి కొట్లాడడం చేసిన అనేక మంది పెద్దలలో అమర్ సింగ్ తిలావత్ గారు కూడా ఉన్నారు వీళ్ళు మాట్లాడే ముందు అదే విధంగా సింగరేణి కాలనీ నుంచి వచ్చిన అశోక్ గారి బృందానికి అదే విధంగా కరీంనగర్ నుంచి వచ్చిన తిరుపతి గారికి గుగులోత్ తిరుపతి నాయక్ గుగులోత్ రాజు నాయక్ బదావత్ భాస్కర్ నాయక్ బీటీ నాయక్ గారికి మీకు ఆత్మగౌరవ వేదిక స్వాగతం తెలియజేస్తుంది రామకృష్ణపురం నుంచి వచ్చిన రాంబాబు గారికి అదే విధంగా ఇస్లావత్ లక్ష్మణ్ నాయక్ గారికి మీ అందరికీ లంబాడీల ఆత్మగౌరవ వేదిక మీకు స్వాగతం తెలియజేస్తుంది అదే విధంగా జేఎన్టీ నుంచి వచ్చిన శ్రీకాంత్ గారికి కూడా స్వాగతం తెలియజేస్తూ దయచేసి మీరందరూ ఇక్కడ ఉన్న నాయకులందరూ దయచేసి మనం ఇక్కడ ఎవరు ఉండొద్దు నాయకులతో సహా ప్లీజ్
ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రి తిలవత్ సార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. ప్రియ మిత్రులారా, బంజారా సోదరులారా, జేఎన్టీయూ నుంచి వచ్చిన విద్యార్థి మిత్రులకు స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా మహబూబ్ నగర్ నుంచి వచ్చిన మిత్రులకు స్వాగతం, సుస్వాగతం. మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు చేస్తూ ఈ సభకు బాగా ఉత్సాహంతో పనిచేస్తున్న కన్వీనర్లందరికీ, మాజీ ఎంపీ సీతారాం నాయక్ గారికి, మాజీ డీజీపీ డిటి నాయక్ గారికి, మాజీ మంత్రి బిఎస్ రెడ్డి నాయక్ గారికి, మాజీ మంత్రి సత్యవతి రాఠోడ్ గారికి, రాంబల్ నాయక్ గారికి, అరే నేను రెస్పెక్ట్ ఇవ్వకపోతే నీవు ఇస్తావా? వాళ్ళు వచ్చిండ్రంటే రెస్పెక్ట్ కోసం వచ్చిండ్రు. దయచేసి పత్రికా విలేకరులకు ప్రత్యేక వందన. నేనేమంటున్నానంటే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కూడా నా సందేశాన్ని వదలించుకున్నాను. నంబర్ 1, అసలు లంబాడీల ఆత్మగౌరవ సభ ఎందుకు పెట్టిండ్రు? మా ఆత్మగౌరవాన్ని నట్టెట్ట ముంచినారు గనక మేము ఈ సభను ప్రవేశపెట్టినాం. మేమంటున్నాం మాకు ఆత్మగౌరవం అనేది ఉంది, అందుకనే మేము ఈ సమావేశానికి ఏర్పాటు చేసినాం. దయచేసి ఈ సమావేశంలో మనము ఎవరినో కాదు, సమావేశానికి విచ్చేసిన పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు. మేము ఈ సమావేశం ఎందుకు పెట్టినామంటే ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు సోయం బాబురావు గారు, అదేవిధంగా వెంకట్రావు గారు ఇద్దరూ కలిసి సుప్రీంకోర్టులో మన మీద కేసు పెట్టినారు గనక మేము ఈ సమావేశాన్ని పెడుతున్నాం. మమ్మలను అమర్యాదగా చేసి మమ్మల్ని ఇన్సల్ట్ చేసినందుకు, మా ఆత్మగౌరవానికి భంగం కల్పించినందుకు మేము ఈ సమావేశాన్ని పెట్టి, మేము ఆత్మగౌరవాన్ని చంపుకొని బతకడం లేదు. మేము ఈ కాలం నుంచి కాదు, బ్రిటిష్ కాలంలోనూ అదేవిధంగా నిజాం కాలంలోనూ మేము గిరిజనులుగానే ఉన్నాము. కావాలంటే సెన్సస్ 1931 చూసి చూడండి మీరు, అది అప్పుడు నిజాం కాలం. దాని తర్వాత 1947 తర్వాత కూడా మమ్మల్ని డిఎన్టీలుగా గుర్తించినారు. కానీ వాస్తవానికి ఆ రోజు చేసిన కాంగ్రెస్ పార్టీ తప్పిదం వల్ల మేము నష్టపోయినాం. 1871లో మమ్మల్ని ఆంగ్లేయులు క్రిమినల్ ట్రైబల్ గా చిత్రీకరించినారు. మేము క్రైమ్ ఏం చేయలేదు. నేను ఎందుకంటున్నానంటే ఇక్కడ నిజాం నవాబ్ ఏమన్నాడంటే छप्पर का घास రంజన్ కా పానీ దీని మే 3 ఖూన్ మాఫ్ అన్నాడు. ఒరే మేము నేరస్తులమైతే, మేము గుండగాళ్లమైతే, మేము తప్పు పని చేసి ఉంటే, మేము నేరం అనుభవించి ఉంటే మమ్మల్ని ఇంత పెద్ద తామ్రపత్రం ఎందుకు ఇస్తాడు ఇతను? ఒరే ఆంగ్లేయులారా, మీకు ఆ రోజు బుద్ధులు లేవా? ఆంగ్లేయులకు ఇక్కడ ఉంటే వినిపించేవాడిని. వాళ్లకు బుద్ధి లేక వాళ్ళ వ్యాపారాన్ని నడుపుకోవటానికి మన యొక్క వ్యాపారాన్ని అప్పుడు ఈ లదణిని వాళ్ళు తొక్కి పెట్టడానికి మనను నేరస్తులుగా చిత్రీకరించినారు. వారు ఏమన్నారంటే వాళ్ళ యొక్క రూల్స్ రెగ్యులేషన్ ను చిత్రీకరించి ఆ రూల్స్ రెగ్యులేషన్ ను మనము కట్ చేసినాం కనుక, మనం ఒప్పుకోలేదు కనుక వాళ్ళు ఎవరంటే మీరు క్రిమినల్స్, మా రూల్స్ ను వ్యతిరేకించినారు అని క్రిమినల్ పేరు పెట్టినారు. కానీ మేము కోడి దొంగతనం చేస్తే, గొర్రె దొంగతనం చేస్తే, బర్రె దొంగతనం చేస్తే మాకు క్రిమినల్ గా చిత్రీకరించలేదు. అందుకని 1952లో వల్లభాయ్ పటేల్ గారు హోమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఒక ఆర్డర్ వేసినారు. దాని మీద శేషశయన కమిటీ వేసింది. ఆ కమిటీ చిత్రీకరించి ఆ కమిటీ తెలియజేసింది
అంటే లంబాడీలు, బంజారాలు, సుగాలీలు నేరస్తులు కాదు అని వీళ్ళను మెయిన్ స్ట్రీమ్ లో గిరిజనులుగా గుర్తించాలని రికమెండ్ చేసింది. ఆ రికమెండేషన్ 1952లో ఉన్న గవర్నమెంట్ ఒకవేళ డినోటిఫైడ్ చేసి ఉంటే మరి ఆ రోజు ఇమీడియట్ గా వీళ్ళంతా ట్రైబల్ గా ఎందుకు గుర్తించబడలేదు? ఇది చరిత్రలో జరిగిన చరిత్రాత్మకమైన తప్పు. ఇది ఆ రోజులో ఉన్న అధికారంలో ఉన్న పార్టీ చేసిన తప్పు. దానికి ఫలితంగా మనం ఈ రోజు నష్టపోతున్నాం. ఈ రోజు నష్టపోతున్నాం అంటే ఆ రోజు జరిగిన తప్పు వల్ల మనం నష్టపోయినాం. అయితే ఈ నష్టాన్ని గ్రహించిన మాలాంటి యువకులు 1970 నుంచి మొదలు పెట్టుకుంటే 1976 వరకు పోరాడి, నాతో రవీంద్రనాథ్ గారు పోరాడి తర్వాత మీకు ఎస్టీ జాబితాలో వచ్చేటట్టు ప్రయత్నం చేసిన వాళ్లలో నేను ఒక్కరిని. ఆ రోజు చేసిన ప్రయత్నానికి ఫలితంగా ఇన్ని తలకాయలు కనబడుతున్నాయి, షెడ్యూల్ ట్రైబ్ తలకాయలు. దయచేసి మీరు అర్థం చేసుకోండి. మీరు అర్థం చేసుకొని దీనికి ఫాలో కావాలి తప్ప మీరు కామెంట్ చేయడానికి లేదు అని కూడా మీకు మనవి చేస్తున్నాను. ఏం చేతనంటే ట్రైబల్ గా గుర్తించబడ్డ తర్వాత మా అధికారుల కోసం పోరాడుతున్నాం. ఎన్హాన్స్మెంట్ ఆఫ్ రిజర్వేషన్ కోసం కూడా పోరాడినాం. 6 నుంచి 10 కావాలని. ఈ రోజు ఏకంగా రిజర్వేషన్ నుంచి తొలగించాలంటే కూడా పోరాడుతున్నాం. వాళ్ళు కోర్టులో వేసిన కేసుకు మేము దాన్ని కౌంటర్ కేసు చేసి, అయ్యా ఇది పార్లమెంట్ చేయవలసిన పని. నాయకులారా, కాంగ్రెస్ పార్టీ నాయకులారా, కాంగ్రెస్ చేయవలసిన పని ఏంటంటే పార్లమెంటు ఉన్న అధికారాన్ని మీరు కోర్టులో సవాల్ చేస్తున్నారు. కోర్టులో సవాల్ చేయడం వల్ల ఒరిగేది ఏం లేదు, పార్లమెంటు మన నుంచి తీసేది లేదు. కానీ వాళ్ళు झूठा ప్రచారం చేస్తున్నారు, మనల్ని అవమానపరుస్తున్నారు. కనుక ఈ సమావేశాన్ని ఏర్పడుతుంది. ఒకవేళ అతను బీజేపీ పార్టీలో ఉండే సోయం బాబురావు గారు, మరి ఆయన పార్లమెంట్లో ఎందుకు లేవరెత్తలేదు అని అడుగుతున్నాను. బీజేపీ అన్నది ఒరే ఖబర్దార్, ఇట్లాంటి విషయాలు ఇక్కడ చెల్లదు. పార్లమెంట్ పాస్ చేసిన బిల్ ఇది, యాక్ట్ 108 1976, యాక్ట్ 10 of 2004. ఈ యాక్ట్ తీసుకువచ్చి మన యొక్క అధికారుల రక్షణ చేసింది. ఎందుకంటే నిజాం హయాంలో కూడా సార్ పురావా దేరు అయితే ఈ రకంగా మనల్ని ఇబ్బందులు పాలు చేస్తున్నారు కనుక, అయ్యా మా సోదరులారా, గిరిజన సోదరులారా, ఒక విషయాన్ని గమనించండి. మీ భూములు మేము తీసుకోలేదు, మీ యొక్క అభివృద్ధి కార్యక్రమాలను మేము తీసుకోలేదు. మాకు అభివృద్ధి కార్యక్రమాల్లో మీ యొక్క వాటా మాకు తీసుకోలేదు. ఆ తర్వాత రిక్రూట్మెంట్ లో మీ వాటా తీసుకోలేదు. ఒకవేళ రిక్రూట్మెంట్ లో మీ వాటా తీసుకుని ఉంటే 10%లో కేవలం 3% మాత్రమే రిక్రూట్మెంట్లు అయినాయి. తక్కిన రిక్రూట్మెంట్లు లంబాడాస్ తీసుకునేవాళ్ళు. కానీ అలా జరగలేదు. రిక్రూట్మెంట్లో కానీ పొలిటికల్లో కానీ మేము ఎటువంటి నష్టం మీకు చేయలేదు. కానీ ఒకటి, లంబాడీల గురించి మీరు ప్రశ్నిస్తే కేవలంగా 3% ఉన్నవాళ్ళు, 7% ఉన్నవాళ్ళు, అంటే 70% ఉన్నవాళ్ళు, 30% ఉన్నవాళ్ళు. 30%కు 7 సీట్లు ఇచ్చి ఉన్నాం. 70% ఉన్నవాళ్ళం 5 సీట్లకే సర్దుకొని ఉన్నాం. మీరు అర్థం చేసుకొని మేము చేసే పని, మా మనసు, లంబాడీల యొక్క మనసు ఎంత గొప్పది అనేది ఇది నిదర్శనం. మేము 7 సీట్లకు అర్హులం, మీరు కేవలంగా 3 సీట్లకే అర్హులు. అయినా మీరు 7 సీట్లు తీసుకున్నా మేము గప్చుప్గా ఉన్నామంటే మా సోదరులని మీరు అర్థం చేసుకోండి. దీనికి చివరిగానే ఒక మాట చెప్తాను. ఏజెన్సీ ప్రాంతంలో ఉండే భూములు
ఫారెస్ట్ ఏజెన్సీ ప్రాంతంలో ఉండే మైన్స్, ఫారెస్ట్ ఏరియాలో ఉండే శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా ఇవన్నీ ఏకమై గిరిజనులను ఏజెన్సీ నుంచి తరిమి కొట్టాలని ప్రయత్నం చేస్తున్నాయి. దానికి ప్రతిఫలంగానే ఈ రోజు 170 యాక్ట్ నిస్సాయతతో ఉన్నది. 170 యాక్ట్ అమలు కావడం లేదు. అందుకే నేను అనేది చివరిగా ఏంటంటే ఈ శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, మైన్ మాఫియా ఏదైతుందో, ఆ తర్వాత ఇంకొక మాఫియా కూడా ఉంది, బిజినెస్ మాఫియా. ఈ బిజినెస్ మాఫియా కూడా ఏం చేస్తున్నాయంటే ఈ మాఫియాల నుంచి స్వయం బాబురావు గారు డబ్బులు తీసుకున్నారా? మరి ఎందుకు కోర్టులో కేసు వేస్తున్నావు? ఆ మాఫియాలు వాళ్ళ యొక్క పంతం లెక్కించుకోవటానికి ఈ కార్యక్రమాలు చేస్తున్నారు కనుక మీరు అర్థం చేసుకొని దయచేసి ఈ కార్యక్రమాన్ని ఇక్కడే ముగిస్తాను. ఈ మాఫియాలో ఉన్నారు కనుక స్వయం బాబురావు గారు ఈ అధికారంలో ఉన్న పార్టీ డబ్బులు ఇచ్చి, మాఫియాతో డబ్బులు ఇప్పించి మా మీద కేసు పెట్టిస్తారా? ఈ కేసును మీ ఎమ్మెల్యేల మీద మీరు చర్యలు తీసుకోండి, లేకుంటే కేసులు వాపసు తీసుకోండి. ఒకవేళ మీరు ఇది చేయలేదనుకో పర్వాలేదు, మేము మిమ్మల్ని వాపసు ఎట్లా తీసుకురావాలని చేస్తాం. అధికారాల నుంచి మిమ్మల్ని వాపసు ఎట్లా పిలవాలని చేస్తామని తెలియజేస్తూ నాకు ఇచ్చిన సమయానికి ధన్యవాదాలు తెలియజేస్తూ వర్ధిల్లాలే లంబాడీల ఐక్యత, జై హింద్, జై వర్ధిల్లాలే లంబాడీల ఐక్యత. వర్ధిల్లాలి. ఇప్పుడు ఉద్యోగ సంఘాల నుంచి అదే విధంగా ప్రజా సంఘాల నుంచి మాట్లాడే ముందు एक मिनट आता रजे सेन बातें करनो कंसे सेज बातें करनो पण आपण विज्ञान स्केल ले थोड़ा से के नाम ले छे नहीं आता कोण दरिद्र लोग उनके नाम लेना तो लाभम छे नहीं तमन शेर रिक्वेस्ट कर रहे छे आपण प्लान काई को केणो जेमा आबेतानो राजकीय वेदिका हुई छे अब उद्योग संघाల వేదిక दी उद्योग संघाల नायक और कुछ प्रजा संघाల नायकुలు वास दूरे त्या मिलसे उन्हें भी बातें नहीं कराओ तो आश्रय नहीं उन्हें बातें करा नो पॉलिटिशियन और પછી છ आपण लास्ट काउंट रचे उन्हें बातें करा काकतीय यूनिवर्सिटी आयोजक भावनाथ भास्कर नायक, अजमेर वेंकट नायक, लावडिया राजू नायक, भूक्या सिद्धू नायक लंबाडी आत्मगौरव वेदिक स्वागतं पलकरिंचाరు. माजी వైస్ ఛాన్సలర్ పాలమూరు వీసీ గారు రాథోడ్ గారికి, అదే విధంగా రామచంద్రన్న తెగ గారికి, అదే విధంగా హరికృష్ణ గారికి, ప్రజా సంఘాలు సేవాలాల్ సేన గారికి, మీ అందరికీ ఎల్హెచ్పిఎస్ చిరంజీవి నాయక్, మహేష్ నాయక్, సుమన్ నాయక్ గారికి, అదే విధంగా ఆదిలాబాద్ బేలా నుంచి గోర్ సేన నుంచి వచ్చేసిన చారులత గారికి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ దయచేసి ఎత్తే చదువుకొని ఎత్తే ఊటో ఒత్తే చదువుకున్నప్పుడు ఎమ్మెల్యేలు ప్రజా సంఘాలు ఎత్తవచ్చు. అందరూ వేకెట్ చేయండి ప్లీజ్ ప్లీజ్. దయచేసి పేర్లు చదివిన వాళ్ళు మాత్రం ఇక్కడికి వచ్చి కూర్చోవాలి. అందరు ఇక్కడ వచ్చి లేవాలని కోరుతా ఉన్నాం. దయచేసి అన్న ప్లీజ్ అందరు వేకెట్ చేయండి. రవీంద్రని అందరు లేపేసాయి. ఎవరైతే పిలుస్తామో వారు రావాలి ఇక్కడికి. మాజీ ఎంపీ కవిత గారు, మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ గారు, మాజీ ఎమ్మెల్యే చంద్రావతి గారు, అదేవిధంగా ట్రైగర్ మాజీ చైర్మన్ రామచంద్ర గారు, తెగ రామచంద్ర నాయక్ గారు, జీసీసీ మాజీ చైర్మన్ వాలియా నాయక్ గారు, మాజీ జడ్పీ చైర్మన్ గారు బిందు నాయక్ గారు, మాజీ జీసీ చైర్మన్ గాంధీ గారు అక్కడి నుంచి వచ్చి మాట్లాడుతున్నాను. ఓకే, ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ గారిని వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. దయచేసి అందరూ కూడా సమయం పాటించండి. ఈ మీటింగ్ మనది నీది నాది కాదు, ఇది జాతి మీటింగ్. ప్రతి ఒక్కరు కూడా సహకరించండి. మనం చెప్పేటువంటి మెసేజ్ సమాజానికి పోవాలి. ఈ 40 లక్షల మంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జాతి బిడ్డలకు ఒక సందేశం ఇచ్చేటువంటి మీటింగ్ గా ఉండాలని మీరందరూ కూడా అన్నదమ్ములు ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి. ఏ ఒక్కరు మీటింగ్ కాదు. దయచేసి ప్రతిసారి జరిగినట్టు కాకుండా కొత్తగా ఈ మీటింగ్ చేద్దాం, చాలా ప్రశాంతంగా చేద్దాం, శాంతియుతంగా చేద్దాం. దయచేసి మీరందరూ కూడా సహకరించాలని కోరుతా ఉన్నాం. అన్న పెద్ద మనిషి ప్లీజ్ సార్ అన్న एक हफ्ते कदलिंग స్పీకర్ రెండే 2 నిమిషాలు మాట్లాడాలి.
जय सेवालाल। हाथ पाड़ो भगवान सेवालाल महाराज हाथ दे मिलो से जरा हाथ पाड़ो। अरे गड़बड़ ज्यादा है तो बाबू जरा थमत हो दियो। సైలెన్స్. जय सेवालाल। లంబాడీల ఐక్యత, లంబాడీల ఐక్యత. తెగ ప్రెసిడెంట్ రామచంద్ర గారు వేదిక మీదకి రావాలని కోరుతున్నాం. రవి ఒక ప్యాసేజ్ అని ప్యాసేజ్ యాడిగా ప్యాసేజ్ జర్రా సమయం ఆసన్నమైంది కాబట్టి అందరూ కూడా వేదిక మీదకి రావాలి. ఏబిఎస్ఎస్ తొందరపడుతున్నారు. కాకపోతే ఓపికతోటి ఉండవలసిందిగా నేను అందరికీ జాతి బిడ్డలకు కోరుతున్నా. ఇవాళ అరే తారక హాట్ కాయ బాబా ఇవాళ లంబాడీల ఆత్మగౌరవ సభకు రాష్ట్ర అధ్యక్షుడు సంజీవ్ నాయక్ కూడా రావాలి, రాంబాబు నాయక్ కూడా రావాలా. సభాధ్యక్ష వహిస్తున్న నా ఓయో సెంట్రల్ యూనివర్సిటీ పులి బిడ్డలకు ఇంత మంచిగా అన్ని విధాల సహకారాలు అందిస్తున్న గౌరవ పెద్దలకి, నాలుగు మూలల నుంచి వచ్చిన నా లంబాడి బిడ్డలకి, మార్ భాయియోనే భియావోనే సేనే రామ్ రామ్ కేతోయో, అలాగే గౌరవ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. వేదిక పైన అధిరథ మహారాజులు ఉన్నారు. మన జాతి కోసం చాలా కష్టపడి మీరు ఈ మంచి దారిలో నడవాలి అని చెప్పేసి అన్ని విధాల సహకారాలు అందించిన మన ప్రియతమ నాయకులు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి గౌరవ పెద్దలు డిడి నాయక్ గారికి, అలాగే వేదిక పైన ఉన్న అధిరథ మహారాజులకు ప్రతి ఒక్కరికి పేరు హృదయపూర్వక నమస్కారాలు. రాజు ఏ రాజు 3 నిమిషం రే ప్లీజ్, मैं ज्यादा बातें करो नहीं. తమనే సేనే ఏకజ్వాత్ కేరోచో దయచేసి అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు. పోరాడితే పోయేది ఏమున్నది, బానిస సంఖ్యలు తప్ప. కాబట్టి దయచేసి మమ్మల్ని మనకు ఆదివాసులను మనలను రెచ్చగొడుతున్నారు కొంతమంది కావాలని చెప్పేసి. ఆదివాసు బిడ్డలారా, మంది మాట మార్మానం పోతే మళ్ళొచ్చే వరకు ఇల్లు కాలిపోయిందంట. మంది మాట వినకండి అని చెప్పి నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నా. ఇవాళ భద్రాచలంలో, ఇవాళ ఆదిలాబాద్ నుంచి ఒకళ్ళు, భద్రాచలం నుంచి ఒకళ్ళు రెచ్చిపోతున్నారు. దయచేసి రెచ్చిపోకండి. ఇవాళ మీరేదో ప్రభుత్వంలో ఉన్నారని చెప్పి రెచ్చిపోతున్నారు. రేపు మీకు వెనక ముందు ఎవరు ఉండరు బిడ్డ అని చెప్పేసి నేను హెచ్చరిస్తున్నా. ఇంతకు ముందు మా గౌరవ పెద్దలు వేదిక పైన ఉన్నవాళ్ళు మహానుభావులు మాట్లాడారు, అన్ని విషయాలు మాట్లాడారు. నేను వాటి జోలికి పోను. ఇవాళ మన జాతిలో పుట్టిన బిడ్డలు ఇవాళ పిలుపునిచ్చారు, ఎవరు ఆత్మగౌరవ సభకు పోవద్దు అని చెప్పేసి. అరే సన్యాసులారా, మీకు సిగ్గు శరం ఉంటే ఇవాళ లంబడోళ్ల ఓట్లతోటి గెలిచారా, మీకు వేరే వాళ్ళ ఓట్లతోటి గెలిచారా? నేను కూడా 10 సంవత్సరాలు ఎమ్మెల్యే చేశాను. ఇవాళ నిండు అసెంబ్లీలో 10% రిజర్వేషన్ కావాలని కొట్టాడా? నా తండాలను, గూడాలను గ్రామ పంచాయతీలు చేయాలని కొట్లాడా? ఇవాళ యూట్యూబ్ లో చూడండి, తండాలను మౌలిక సదుపాయాలు ఇవ్వాలని కొట్లాడా? ఇవాళ ప్రియతమ నాయకులు కేసీఆర్ గారిని పట్టుకొని నిండు సభలు, అయ్యా మా లంబాడీలు, మా గిరిజనులు ఎప్పటి నుంచో దశాబ్దాలుగా పోడు భూములు కొనుక్కుంటారు, పోడు భూములు పట్టాలు ఇవ్వాలని చెప్పేసి పోరాడినాం. ఇవన్నీ కనబడతలేదా సన్యాసి? అరే ప్రజల కోసం కొట్లాడండి, జాతి కోసం కొట్లాడండి. ఈ 4 రోజుల పదవులు ఇంపార్టెంటా? ఈ భూమి మీద వచ్చాం, ఏం సాధించామనేది ఇంపార్టెంట్. కానీ ఏదో మాకు పదవులు ఇచ్చారు, బొక్క ఇచ్చారు, ఆ బొక్కను నవ్వుకుంటూ ఉండడం కాదు. సన్యాసులారా, మీరు పిలుపునిచ్చే మొన్నవాళ్ళు అయిపోయారా? రేపు కళ్ళు తెరిస్తే మర్చి అయిపోతారు. కాబట్టి ఇప్పటికైనా సిగ్గు శరం ఉంటే ప్రభుత్వం ఉన్న వాళ్లకు ఇప్పటికీ ఆపండి, కంట్రోల్ చేయండి. లేకుంటే గిరిజన బిడ్డలు ఎవరు చెరువు వచ్చే వాళ్ళు కాదు. కష్టపడి బతికే వాళ్ళ బిడ్డలు, నీతి నిజాయితీగా బతికే వాళ్ళ బిడ్డలు. ఆ రోజులలో గత కొన్ని శతాబ్దాల క్రితము మనము ఉప్పు అమ్ముకొని, ఉప్పు వ్యాపారం చేసుకొని బతికే జాతి, సంచార జాతి. అదంతా మర్చిపోయారా? మేము కుట్టలు తట్టల మీద ఉండే బతికే జాతులము. ఇవాళ
తినడానికి తిండి లేక, ఉండడానికి ఇల్లు లేక, కట్టుకోవడానికి బట్ట లేక ఇంకా మా జాతి తండాల పంటి అలాగే ఉంది. దాన్ని పట్టుకొని వీళ్ళెంతో డబ్బు అభివృద్ధి ఎక్కడరా అభివృద్ధి చెందింది? చూడండి, తండాలలో పోయి చూడండి. ఇలా నీలవంచ గాని, దొరవారి తిమ్మపురం గాని, ఇంకా ఎన్నో తండాలు ఉన్నాయి. తండాలలో చూడండి, నా ఒక్క నియోజకవర్గంలోనే 500 తండాలు. కాబట్టి దయచేసి చాలా మంది మహానుభావులు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. నేను మీ జోలికి రాను. మేము ఇంతకు ముందు పెద్దలు మా డిటి నాయక్ గారు చెప్పారు, మా ఆత్మగౌరవం దెబ్బతీయాలనుకుంటే బిడ్డ నమ్ముడలు కదులితే మసి అయిపోతారు, చీమల దండులాగా వచ్చి మిమ్మల్ని ఎదుర్కొంటామని చెప్తున్నా. ఇవాళ మా జోలికి రాకండి. ఇప్పటికైనా మీకు సిక్కు శరం ఉంటే ఈతోటి ఆపేయండి. మాకు న్యాయస్థానం మీద మాకు ఉంది, న్యాయస్థానం మీద మాకు నమ్మకం ఉంది. న్యాయస్థానం ఏది నిర్ణయం చేస్తే ఆ నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం. కాబట్టి మీరు కూడా న్యాయస్థానానికి పోయింది మీరే కాబట్టి న్యాయస్థానాన్ని నమ్ముకొని ఉండండి. మాకు రెచ్చగొట్టకండి. మేము ఒక్కసారి రెచ్చిపోతే మీకు తెలుసు, వేటాడి ఏం చేస్తామో మీకు తెలుసు. కాబట్టి రెచ్చగొట్టవద్దని చెప్పేసి మనవి చేసుకుంటూ, ఇక్కడ వచ్చిన బిడ్డలందరూ ఎలాగైతే వచ్చారో మీరందరూ సుఖశాంతులతో, ఆరోగ్యాలతో క్షేమంగా మళ్ళీ తండాలకు చేరుకోవాలని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన మా పులి బిడ్డలకు, మా జాతి బిడ్డలకు మనసు పూర్తిగా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, థ్యాంక్ యూ సో మచ్. జాతిని ఉద్దేశించి చాలా గొప్పగా మాట్లాడిన శంకరన్నకు ధన్యవాదాలు తెలియజేస్తూనే ఆదిలాబాద్ జిల్లా లంబాడి జేఏసీ బాణో జగన్ నాయక్ గారికి, నరజ్ జాదవ్ గారికి, రాథోడ్ శేఖర్ గారికి, అదేవిధంగా రామ్దాస్ గారికి స్వాగతం తెలియజేస్తుంటూనే మాజీ జడ్పీటీసీ వర్యులు చారులత గారికి కూడా స్వాగతం. ఇప్పుడు విద్యార్థి నాయకుడు మాట్లాడే ముందు తెగ నుంచి, ఉద్యోగ సంఘాల నుంచి రామచంద్రన్న మాట్లాడాల్సిందిగా దయచేసి సంయమనం పాటించండి. చేతులెత్తి నమస్కరిస్తున్నాను. बोलो सेवालाल महाराज की। हाथे कोई पाड़ रहे कोनी शेर हाथे उत्तर तबान नड़के गए बस अतरा ही नहीं दिखाड़ा तो बस काय के दिखाड़ा। बोलो सेवालाल महाराज की। अन्ना तम काय तो केलो म केरो के तब अत्तना तो पर जाते स्टेज बुरागी बाजावण अधिकारी कोनी मीटिंग डिस्टर्ब हेरी तम काय तो को मन भांड आपण एक डिसिप्लिन रहनो सेवालाल सेना कोई केनी సంజీవ్ నాయక్ రవి వ్యవస్థాపక అధ్యక్షుడు శివలాల్ సేన సంజీవ్ నాయక్ వేదిక మీదకి రావాలని కోరుతున్నాం. మాట్లాడేటప్పుడు వస్తాడంట. అన్నా ప్లీజ్ అన్నా తమ దోయి में नोटो नहीं सर को तो मीटिंग डिस्टर्ब है जा रही छे उठने कर जा रहे पास है రాష్ట్ర అధ్యక్షుడు కోటి వేదిక మీదకి రావాలని కోరుతున్నాం. मीटिंग है तुम्हारा मीटिंग ही लोकूर के मीटिंग सही अना प्लीज अना आगे मीटिंग अना प्लीज तम ये एवढी ಹೊರತು मीटिंग दिखारो मैं से ने तम मुंडा माइक बेस गए तम मुंह भर गए पाचे बाइलो के बेटी वेरी मुंडो अधिकारी कोनी केर मुंडो देखवा सर सरक जाओ ना होटा प्लीज अर्थम कर लो आज है ना 5 से 1000 खुर्चीच आहे आता खबर तो कोण देखलो आपणे ना 1000 खुर्ची बंदन बेसे जो काय आपण सेवे मीटिंग आपणी आज है ना प्लीज दया करता नहीं तम चाहते एवढी खुर्ची लावून घालो मुडांग मत धकेलो तमी खुर्ची लावून घालो मुडांग मत धकेलो दया करता नहीं स्टेज पुरा जारी 5 अधिकारी कोणी अना गोरे केरो जोरा सुर आज है ना ये आत्मगौरव सभा ने आए जे जाते पेदा मनसुले ने आज है ना उस्मानिया यूनिवर्सिटी में चదువుకోण सीनियर जूनियर विद्यार्थियों से भरताने एक टीम ले एर पड़ताने आज ये जाते ना ये जाते पर आ रही जो कौन रूमर से ना ये जाते पर प्रचारम कर रहे जो कौन असत्य बातें ना कतो करेक्ट चाहिए बातें ना ये समाज में ना अपन मालूम करनो अगर वो केरे जो कौन बातें सासी के दानी समाज में केले रीच ये समाज में काई से को मालूम करा के दानी आज यूनिवर्सिटी से चार जे भरतानी एक टीम एर पड़तानी पेदा मंजुले के जातानी जातेर नायक लेके जातानी शेर के जातानी नोरा करतानी ये समावेशन एर्पाट की देছে एक बात आपण सेवन केले न के तम एक ज आलोचना करो आपण कोई आज આપણે ચોરીથી ભેળા કરે છે ચોરીથી આયા કરે છે પણ 1000 તમ કરલો તમાર નાયક લઈને જાન તમ પૂછો अगर આપણે ચોરીથી ભેળાવી આપણે ચોરીથી આવ્યા તો આપણે ભેળે જ કોણ ચોર કે ये बात पूछो तम जाता नहीं
ये चोरी थी ऐसा चोरी थी भलवेराचं केल्याचं आपण भेळायचं कोण चोर काय अरे లంబాడి వ్యతిరేకులారా प्लीज 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 मध्याला मजा केला तुम्ही ना आपण कोण भेळो ये पार्लमेंट भेळे आपण कोण भेळो प्रेसिडेंट भेळो आपण कोण ಎಂಕ್ವೈರಿ ಕಿದೋ ಪಾರ್ಲಿಮೆಂಟ್ ಮೆಂಬರ್ಸ್ ಎಂಕ್ವೈರಿ ಕಿದೆ आपण गुरुची कोण मालूम किदा तांडा तांडा फरताने पार्लिमेंट मेंबर पण ही किदेची कोण प्रक्रिया सारी छोटीच काय આપણે छोटा केले काय छोटाથી બળગેતો ચોરીથી બળગેતો સંબંધ છે એસે छोटाच का તે તો તેનું કોણે ही તમાર નાયકુલે પ્રશ્નિત કરો મજા કરો આપણે ભેળે કોની આપણે ભેળે કોની એક જ તાંડેમાં राजा मग खतीको जाऊन पार्लमेंट जाऊन प्रेसिडेंट जाऊन सुप्रीम कोर्ट जाऊन आपण तांडेમાં दी जातेच आहे एक खेतावते रचको खाडे रचको वडत्या रचको मेगावते रचको वो तर ती गरज तर ती गरज आहे म्हणून दोन मेगावते रोत्या घरात काय काचा मेगावत काचा दुसरा काचा मेगावतच काचा आंध्राમાં आपण लंबडवार साथी लंबडवार साथ वही एसटी केन भेळे આપણે અંતે તપ્પા આપણે કોઈ भेळे कोणी आंध्राમાં आपण ऑलरेडी एसटी वेन वेते आंध्राમાં एसटी वेन वेते आता भी एक राष्ट्र में ఏర్పడిగి ఈ एक राष्ट्र में ఏర్పడిగి ఏర్పచ్చ एक ఆలోచన करतानी एक कमिटी घालतानी पार्लमेंट ప్రాసెస్ ప్రకారం ఈ భారతదేశానికి పార్లమెంట్ చట్టము ఆజన్ పార్లమెంట్ మించింది సుప్రీం కోర్టు బికోని ఆ పార్లమెంట్ ఓట్ ఏ ప్రజలకు ఎన్నుకులేదకో ప్రజా ప్రతినిధులు పార్లమెంట్ मध्ये ఎంచుకో ఈ పార్లమెంట్ ఆలోచన करतानी చట్టం करतानी प्रेसिडेंट ऑर्डर देतानी આપણે રેસ્ટમાં ભેળવેલી છે પણ આપણે ચોરી કોની ભેળવેલે આપણે 106/70 108/76 એક્ટ કેના પ્રેસિडेंट સંતકમ करतानी આપણે ભેળવેલો છે ભેળે કોની કેન કેરે જેને પછી एससे प्रेसिडेंट आणि पार्लमेंट छोटी रहतो आपण छोटा कोणी आपण सत्तरचा पार्लमेंट चाल रही वो पार्लमेंट प्रकार राज्यगम चाल रही वो राज्यगम किती चट्टाला प्रकार सुप्रीम कोर्ट चाल रही पार्लमेंट जो कानून तयार होता है पार्लमेंट जो अमेंडमेंट करायचं आहे वो सुप्रीम कोर्ट मानून करायचं आहे आज पार्लमेंट चट्टम करताना आपण भेळमेले पार्लमेंट चट्टम किती जर आपण भळमेलेचा ही एकच पूछणं आपण कुदरी वाते करे अवसरम छे पार्लमेंट ये राज्य में ये देश में सुप्रीम पार्लमेंट किती दूज आपणायचा వేరే దిక్షే అధ్యక్ష గారి ముఖ్యరాజు కోण అవతల ఈ రోజు నేను తెలుగులో రెండు మాటలు మాట్లాడుకుంటూ తెలుసుకోవాలి మిత్రులారా మీడియా మిత్రులారా మమ్మల్ని మా ఉద్యోగస్తులకు మా జాతి పిల్లలకు మా యొక్క సంస్కృతి సాంప్రదాయాన్ని మీడియాల మీద పేపర్ ద్వారా క్యాలెండర్ ద్వారా పోస్టర్ ద్వారా మా జాతిని కించపరుస్తున్నారు వ్యక్తిగతమైనటువంటి మా ఆఫీసర్లను కించపరుస్తున్నారు వ్యక్తిగతమైనటువంటి మా జాతిని కించపరుస్తున్నారు మా సంస్కృతిని కించపరుస్తున్నారు ఆ సంస్కృతిని మా జాతిని మా ఉన్నటువంటి అధికారులను ఎప్పుడైతే కించపరుస్తున్నందుకే అరే మాకు ఆత్మ గౌరవం ఉంది మేము గౌరవంతో బతికినటువంటి జాతి సాంప్రదాయానికి కూడుకున్నటువంటి జాతి మాకు ప్రత్యేకమైనటువంటి నాయకత్వం ప్రత్యేకమైన నాయకారి మా తండలలో మేము రాజ్యాంగాన్ని నడిపిస్తున్నటువంటి జాతి మేము ఎవరికి లోబడి లేనటువంటి జాతి అని చెప్పేసి ఈ జాతి తరపున ఈ జాతిని మనం తెలుసుకొని ముందుకు పోతున్నాం మిత్రులారా మిత్రమా రెండో మాట మీకు చెప్తా ఇక్కడ మనం ఎవ్వరు తొందరపడొద్దు తమ ఎక్కచ్చారో घरामध्ये दी बाहेरच एक मोठे भाई एक नानक्या भाई मोठा भाई संसार करू करतो मोठे भाई के समजा सारी हातारच नानक्या भाई लढाई मारूच पण संसार सजवण मोठा भाई हाथमा लढाई मारे लाग जातो संसार पाडा जातो आपण हातेमा आपण जातेमा ओढसा आपण सेवेन ऊपर चाल रेचा आंगा आरेचा पण तोंदरा पडताने ओ लढाई मारत ओ केरत केताने ना उद्योग मित्रुలకు તમે સેનો રાખરોछु तोंदरा पडन केनितम रेचगोटर काम को लढाई मारेर को केरी को नाम लेलेन को कति जाहीर अवसरम చేయిचा इसे क्लोज करनो केताने సమయం పాటించుకో આપણે सुप्रीम कोर्ट द्वारा सुप्रीम कोर्ट చట్టం ప్రకారం చాలరిచ सुप्रीम कोर्ट द्वारा आपण कायदो भी సాధించలా ప్రభుత్వం మీద ఒత్తిడిలా తమ గ్రామ సభ నాయకత్వం పూజో केतो हुयो ఈ అవకాశం दिने मित्रुलेने పైగా एकच बात आज आत्मगौरव सभा प्रारंभ केली आज युवकुలు तम केले जे वाते ने आज तुम्हें उदार के जे एकच वाते पर तम जाता नहीं पोस्टर काढन आत्मगौरव सभा खालतानी जाते मालूम करन केले ఈ సందర్భంగా తమే ధన్యవాదాలు కేతో हुयो तमे साथ दिने जन పెద్దలను ధన్యవాదాలు కేతో हुयो మా ముగిస్తురోజు లంబాడిల ఆత్మగౌరవ వేదిక వడిలాలే లంబాడిల ఆత్మగౌరవ వేదిక थैंक यू ధన్యవాదాలన్నా మనది భాను నాయక్ వంశం మనది హాతీరామ్ బావాజీ వంశం మనది గుర్తుపెట్టుకోండి అదేవిధంగా విద్యార్థి సంఘాల నాయకుల నుంచి మాట్లాడే ముందు ప్రజా సంఘాల నుంచి మాట్లాడే ముందు ఒక్క నిమిషం మిత్రుడు ఉస్మానియా విద్యార్థి
నాయకుడు తమ్ముడు అశోక్ గారు దయచేసి చెప్తున్నా, చేతులు జోడించి 2 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడకండి. 2 నిమిషాలు. 2 o'clock ఇది అయిపోతుంది కాబట్టి, అదేవిధంగా ఆదిలాబాద్ నుంచి వచ్చిన రూపలవత్ రాథోడ్, రఘులాల్ రాథోడ్, రవి నాయక్ గారికి, రమేష్ నాయక్ గారికి స్వాగతం తెలియజేస్తున్నాం. శ్రీమతి ఈరోజు తెలంగాణ లంబాడీల ఆత్మగౌరవ సభకు విచ్చేసిన పెద్దలందరికీ మరియు వివిధ జిల్లాల నుంచి వచ్చిన నాయకులకు మరియు విద్యార్థి నాయకులందరికీ ప్రత్యేకంగా మీకు అందరికీ పాదవందనం తెలియజేస్తున్నాను. ఈ రోజు ఈ సభకు పెట్టడానికి కారణాలు మనం ఏదో పార్టీకి తిట్టడానికో ఒక వ్యక్తికి తిట్టడానికో కాదు ఇది పెట్టడానికి. మన సంస్కృతి ఏంది, మన సాంప్రదాయాలు ఏంటి, మనం ఎక్కడి నుంచి వచ్చినాం, మనకు చాలా మంది ఏమంటో వేరే రాష్ట్రాల నుంచి వచ్చారు, వేరే నుంచో వలసగా వచ్చిరంటారు. కానీ మన చరిత్ర చాలా గొప్ప చరిత్ర. లంబాడీ చరిత్ర స్వతంత్ర ఉద్యమంలో ఉన్నాం మనం, తెలంగాణ సాయుధ పోరాటంలో ఉన్నాం మనం, తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం. హాతీరాం బాబాజీ 500 సంవత్సరాల కింద మన హాతీరాం బాబాజీ అందరికి తెలుసు. చాలా మంది నాయకులు ఏమంటున్నారంటే ఈ లంబాడీలు అభివృద్ధి చెందుతారు, ఈ లంబాడీలకు అణగదొక్కాలనే ఆలోచనలతో మనం అణగదొక్కుతారు తప్ప ఈ రోజు హైదరాబాద్ లో ఆటో నడుపుతుంది లంబాడీ బిడ్డలు, ఈ రోజు క్యాటరింగ్ పని చేస్తుంది లంబాడీ బిడ్డలు, ఈ రోజు ఒక బిల్డింగ్ కడుతున్నట్టు అక్కడ కూలి పని చేస్తుంది మన లంబాడీ బిడ్డలు. ఒక్కసారి ఆలోచించండి. చాలా మంది అగ్రవర్ణాలలో ఈ లంబాడీల జాతిని అణగదొక్కాలనే కుట్రతోటి కొంతమంది వాళ్ళ స్వార్థం కోసం, కొంతమంది వాళ్ళ రాజకీయ స్వార్థం కోసం మనల్ని పని చేస్తారు తప్ప వాళ్ళు మన అన్నదమ్ములే. మన ఎవ్వరికి ఎలాంటి అభిప్రాయం లేదు, ఒక 2 మనుషులు తప్ప. మనకు వాళ్ళని మనం తిట్టాల్సిన అవసరం లేదు, వీళ్ళని మనం తిట్టాల్సిన అవసరం లేదు. మన సంస్కృతి ఏంటి, మన సాంప్రదాయాలు ఏంటి, మనం ఎక్కడొచ్చినామో మన ఆచార వివరాలు ఏంటి అనేది మీ అందరికీ తెలుసు. చాలా మంది కొంతమంది మన కులమే కాదు, మన మిత్ర కులాలు కాకుండా కొంతమంది అగ్రవర్ణాలు కావచ్చు, కొంతమంది ఎస్సీ ఎస్టీ బీసీలు కూడా కావచ్చు. అరే నిజంగా మీరు ఆదివాసుల హక్కులను ఆదివాసులను మీరు దోచుకుంటున్నారని అంటారు. వాళ్ళ ఒక్కటే నేను చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో 10% గిరిజనులు ఉన్నారు, దాంట్లో ఓన్లీ 7% లంబాడీలు ఉన్నారు. ఈ రోజు లంబాడీలు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు చూసుకోండి. అదేవిధంగా ఆదివాసులు ఎంతమంది లంబాడీలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు చూసుకోండి. దయచేసి ఈ రోజు ఐటీడీఎల్ ఎవరికి ఉన్నాయి, ఆదివాసి మిత్రులకు ఉన్నాయి. మేము ఎప్పుడు అడగలే వాళ్ళని, మాకు ఎందుకు ఐటీడీ పెట్టాలని అడగలే. వాళ్ళు మా మిత్రులను మనం గౌరవించుకుందాం. మన ఎంబడ కొంతమంది రాజకీయ కక్ష పెడుతున్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు మన ఎంబడ. వాళ్ళ సంగతి ఏంటో చూసుకుందాం. వాళ్ళు ఎవరో కూడా మనకు తెలుసు. మన జాతికి కావాల్సిన రాజకీయంగా ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారు కొంతమంది. వాళ్ళు రాజకీయంగా తొక్కడానికి మనకి కుట్ర పడుతున్నారు. ఆ కుట్ర వెనుక ఎవరున్నారో మన అందరికీ తెలుసు. మన అందరం గిరిజనులు లంబలందరం కలిసికట్టు ఉండి వాళ్ళ సంగతి చూద్దామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ప్రత్యేక దయచేసి అందరికీ భోజనాలు ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళకండి, పక్కనే భోజనాలు ఉన్నాయి. స్పీకర్లు మాట్లాడే ముందు తమ్ముడు శరత్ గారు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇప్పుడు లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు మాజీ ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్ రామల్ నాయక్ గారు 2 నిమిషాలు దయచేసి. అయినా మాట్లాడే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, అదేవిధంగా మనకు సమయం తక్కువ ఉన్నది, లేట్ గా స్టార్ట్ అయింది మీటింగ్. మీరందరూ కూడా పెద్ద మనసుతో అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నాం. దయచేసి 2 నిమిషాల సందేశం ఇవ్వండి జాతిని ఉద్దేశించి. ఈరోజు లంబాడీల ఆత్మగౌరవ వేదిక ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ లో జరుగుతున్న ఈ సభకు చేసిన పెద్దలందరికీ, నిర్వాహకులు, ఉస్మానియా యూనివర్సిటీ పులిబిడ్డలు, మన లంబాడీ జాతి మొత్తాన్ని ఐక్యం చేయడం కోసం ఈ రోజు మొత్తం రాష్ట్రంలో లంబాడీలకు వ్యతిరేకంగా ఏదైతే తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారో దాన్ని తిప్పికొట్టడానికి, లంబాడీలకు ఐక్యం చేయడానికి ఈరోజు ఈ నిరసన ప్రదర్శన, ఈరోజు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన తెలియజేస్తున్నాం. మిత్రులారా, మనము కోయలకు గోండులకు వ్యతిరేకం కాదు, కానీ అందులో ఉన్న కొంతమంది కావాలనే రెచ్చగొట్టి లంబాడీల మీద దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. మీరు చూడండి, మీ లంబాడీలను ఐక్యం, గిరిజనులను ఐక్యం కాకుండా ఈ రోజు వాళ్ళ ఎంబడి కొంతమంది అగ్రవర్ణ నాయకులు
పార్టీల నాయకులు వాళ్ళ ఎంబడి ఉండి నడిపిస్తా ఉన్నారు. ఎందుకంటే గిరిజనులకు రావాల్సిన హక్కులను రాకుండా, గిరిజనులకు రావాల్సిన రూపాయలు రాకుండా, వాళ్ళకు రావాల్సిన స్కీములు రాకుండా గిరిజనుల మీద గిరిజనులే కొట్లాట పెట్టుకుంటే చాటలో తౌడు పెట్టు కుక్కలని కొట్లాడించినట్టుగా ఈ రోజు గిరిజనుల మధ్య చుచ్చు పెట్టి అగ్రవర్ణ రెడ్లు ఈ రోజు చూస్తూ ఉన్నారు. ఖబర్దార్, మనను కొట్లాట పెట్టి మన పీజా చట్టాన్ని ఎత్తేసారు. జియో నెంబర్ 3 మనకు 100% రావాల్సిన ఉద్యోగాలను రాకుండా చేసి ఈ రోజు మొత్తం ఏజెన్సీ ప్రాంతంలో నాన్ ట్రైబ్ మొత్తం ఈ రోజు ఉద్యోగాలు చేస్తా ఉన్నారు. దాని మీద వారు మాట్లాడరు. ఈ రోజు మొత్తం ఇసుక క్వారీలన్నీ అగ్రవర్ణాలు తీసుకుంటున్నారు. దాని మీద వారు మాట్లాడరు. కానీ ఈ రోజు మనను కొట్లాడబట్టి కావాలనే ఈ రోజు పాలక వర్గాలు చూస్తున్నాయి. కాబట్టి ఈ వేదిక నుండి పాలక వర్గాలకు హెచ్చరిస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ఖబర్దార్ బిడ్డ, మా దాంట్లో మాకు కొట్లాట పెట్టడం కాదు. మీరు లంబాడీలు రాజ్యాంగబద్ధంగా వచ్చిర్రు. లంబాడీలు పార్లమెంట్ లో 2/3 మెజార్టీతో పార్లమెంట్ లో చట్టం చేసి లంబాడీలను రిజర్వేషన్ లో కలిపారు. కానీ మీరెవరో తీసేస్తామంటే, ఎవరో ఇచ్చేస్తామంటే వచ్చేది కాదు. కాబట్టి ఖబర్దార్, మేము లంబాడీలు మా జోలికి వస్తాయి. లంబాడీల మధ్య కొట్లాటలు సృష్టిస్తే, లంబాడీ ఉద్యోగస్తులను దొంగలుగా చూపిస్తే, లంబాడీ రాజకీయ నాయకులను దొంగలుగా చిత్రీకరిస్తే ఖబర్దార్, దీని వెంబడి ఉన్నోళ్లను రాబోయే రోజుల్లో బట్టలిప్పి ఊడదీస్తామని చెప్పి మీరు 60 నియోజకవర్గాల్లో లంబాడీ ఈరోజు మైదాన ప్రాంతంలో 60 నియోజకవర్గాలు ఏకైక జాతి లంబాడీ జాతి ఓట్లేస్తే మీరు అధికారంలో వచ్చారు. కానీ కావాలనే కుట్రలన్నీ గిరిజనుల మధ్య కొట్లాట పెట్టించడానికి ఈ రోజు మీరు కొంతమంది గోల్డ్ నాయకులను, కొంతమంది కోయ నాయకులను ప్రోత్సహిస్తూ మా భుజాల పైన తుపాకీ పెట్టి కాలుస్తున్నారు. కాబట్టి తక్షణమే ఇలాంటి చర్యలకు మారుకోవాలని సుప్రీంకోర్టులో ఏదైతే కేసు ఉన్నదో ఈ కేసును ప్రభుత్వం పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వాలని, ఎవరైతే మీరు కాంగ్రెస్ పార్టీ గిడగా ఈయనకు స్వయం బాబురావుకు, తెల్ల వెంకటరావుకు మద్దతు లేకుంటే మీ పార్టీ నుండి సస్పెండ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పెద్ద ఎత్తున విచ్చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు మహబాద్ మాజీ ఎంపీ కవితక్క గారిని వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. వర్దిల్లాలే లంబాడీల ఐక్యత, వర్దిల్లాలి जय सेवालाल भाइयों, तुमसे पैसे आ रही तुम बस जय बंजारा आज वारम रोज रहती ये वेदिका पर चलो हमारे डीट नायक साहब रहे, सत्यावती भाई रहे, सीताराम नायक साहब हर एक मन क्या से यूनिवर्सिटी में भाई कुछ वार्ता करे सको अन वेदिका पर चलो भाई से हम एक वारम रोज थी ఖచ్చితంగా आपण गौर भाई तरफुना आपण सेन शांति रकाळनु आपण कुलमे आती एससी आती काणा को कूण कुट्रा करे सको उंदन सेन आपण वाते आती कोनी आपण संगी भावन देतानी इंदिरा पार्क मीटिंग हालुकर हम एक बार में थी हमसे तर्जमा बर्जा पड़ रहे पण आज मीटिंग एन आय कोण जो नायकुलु మా नाम काय नोनी आज स्टेज पर चलो राजकीय नायकुलु काकुंडा आज मीटिंग आया कौन को अब चलो एमएलए रहो दूसरे मन के वो आया स्टेज पर चेंज मन क्या सर्व प्रयत्न व्हाट्सएप या मैसेज घाले रहो आते बीआरएस कर रही बीजेपी कर रही अरे भाई मैं गौरव बेटी का बड़ी मीटिंग है नहीं आते मैं बीआरएस पार्टी को नहीं आज गौरव बेटी का बड़ी स्टैंड में हुई का बड़ी आज मां जातिदार मां चूकन कहता नहीं मुझे एक संदेश देनु कर आज बेदिका पड़ती है मैं మనస్ఫూర్తిగా తెలుసు आज एससी रिजर्वेशन तो कविता एमपी करते रहती, सत्यावती भाई मिनिस्टर करते रहती, डीडी नायक साहब आईपीएस करते रहते सासी को नहीं आज तम एमएलए ले सदा ये जाते भिक्षा हरते काढू आज तम आज तुझ पार्टी आती रेवासू आज बेरिका మీద एकच केसू
ग्वार छू కాబట్టి एमएलए भी ग्वार छू కాబట్టి पार्लियामेंट एटा एमएलए में उस ग्वार जाते तो ए आवड़ी गुमरिया वो पार्लियामेंट బ్యాచ్ మాతే కట్టుకొని కాబట్టి ఊలోయి మా జీవేచ్చ కాబట్టి మా ఖచ్చితంగా మా గ్వారే వాసు కట్టరకి ఇబ్బందులకి ఆపదకి సాపదకి కట్టాడు जानती भी लड़नों का ना वेदिक समक्षंगा आज ये वेदिका पर आई पण इसे आता पार्टीలు గీటీలు कोणी पार्टी सादा देख लिया पार्टी तो हमारी पार्टी आवाज कर लिया पण ఈ వేదిక कोणी కాబట్టి ఇంతకుముందు వచ్చే बात केसु रेड्डी नायक साहब एक आसो बात काम केला तो आपण गौर भाई कट्ट ओट झाला तो 56 నుంచి 60 సీట్లు గెలుచుకోతో ఎస్టీ జైర్ అవసరం చేయని మూడు గెలుచుకోతే ఖచ్చితంగా गौर भाई तो मुद्रा गुद्दतो तवसे एमएलए एक कोणाची आज हमारा जी मेलकोनु आज एक वेणु एक होता बिड्डा तो ఖచ్చితంగా हमारा अधिकार लावाडाचा पण రెడ్డి నాయక్ సాబ్ కోసం ఓన్లీ గ్వారెస్ కొట్లాడేది అంటే లంబడంలో కొట్లాడే పని కాదు ఎవరెవరైతే మీరు ఎమ్మెల్యేలు అయినరో ఎందుకంటే రాష్ట్రాల్లో ప్రభుత్వాలు రావాలంటే ఖచ్చితంగా మా లంబడోల ఓట్లతోనే 60 సీట్లు గెలుస్తాం రాబాయ్ మేము దాంట్లో డౌట్ లేదు ఎట్లయితే పెద్దలు రెడ్డి నాయక్ సాబ్ చెప్పినట్టు మనం వచ్చినమే కాదు మేము జిల్లాల వారీగా బ్రహ్మాండంగా చేస్తాం సభ పెట్టి రోజు ఒక ఇసుక రవ్వంతా ఇసుక వేస్తే రాంటే జనమంతా కలిసి పెద్ద సభలు పెట్టగలం కానీ ఇవాళ ఇందిరా పార్క్ లో పెట్టింది ఒకటే మాట ఈడు బీకేస్తాం వాడ బీకేస్తాం ఇది చేస్తాం కాదు ఎవరేం చేయలేరు అయినా మనం అప్రమత్తంగా ఉండాలి మనం ఐక్యంగా ఉండాలి మన జాతి కొరకు మనం ఏకం కావాలి ఇక్కడ మేము వేదిక మీద ఉండేటోళ్ళమే కాదు ఉద్యోగాలు ఈ మీటింగ్ సక్సెస్ కావడానికి అంటే ఎవరి వాటి కార్యక్రమం సక్సెస్ కావడానికి ఉద్యోగ సంఘాల వాళ్ళు యువకులు యూనివర్సిటీ పిల్లలు చాలా మంది వెనుకొని ఎంతో ప్రోత్సాహం తెలిపిండు కొంతమంది అయితే అక్క మేము రాలేం కానీ మేము మన జాతి వెన్నంటే ఉన్నాం చెప్పి ఉన్నారు కాబట్టి మీరు మీ నియోజకవర్గాల్లో మీ ఎమ్మెల్యే దగ్గర వెళ్ళండి అయ్యా లంబడోల ఓట్లు కావాలంటే మీరు కూడా కులం కాకుండా మీరు వచ్చి కొట్లాడితేనే రేపు మళ్ళా మా లంబడో తండకు రావాలి ఈ ప్రశ్న మాత్రం మర్చిపోకుండా అడగాలని మీ అందరికి జ్ఞాపకం చేస్తా ఉన్నాం అట్లా ఎందుకంటే ఏదున్నా అల్టిమేట్ గా రాజకీయం ఓట్లు అంటేనే లంబడోలు గుర్తొస్తారు అన్ని రకాల పనులు గుర్తొస్తాయి అన్ని గుర్తొస్తాయి కానీ జాతిలోంచి తీసేస్తా ఉన్నప్పుడు ఎవరైతే అనుకుంటూ దాచుకుంటున్నారో అయ్యా ఇది మీరు గుర్తు పెట్టుకోవాలి తెలియవస్తా ఉన్నాం కాబట్టి ఇవాటి ఇందిరా పార్క్ సమక్షంలో నిర్వహించిన మా విద్యార్థి సంఘ నాయకులందరూ కూడా మనస్ఫూర్తి కూడా ధన్యవాదాలు తెలియవస్తూ జై సేవాలాల్. మిత్రులారా మనకి ఇచ్చినటువంటి సమయం దయచేసి అన్యత భావించవద్దు. ఇక్కడ ఉండేటువంటి ఒక టీచర్ సంఘం ఇంకొక సేవలాల్ సంఘం ఇద్దరు ఉన్నారు. సంజీవ్ కూడా బయటకు వచ్చి వీళ్ళిద్దరు మాట్లాడి ఒక్క నిమిషం టీచర్ సంఘం వీళ్ళిద్దరు దయచేసి ఆగండి. ఉన్న సమయం లేదు. నేను ఇంకా ఏం మాట్లాడలే. మీకు అసలు సమాచారమే ఇవ్వలే. ఒక పుస్తకం ఉంది ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నేను ముందే చెప్పా అంబేద్కర్ సిద్ధాంతం మీదనే మేము 3 అంశాల మీదే మీటింగ్ పెట్టుకున్నాం. ఆవేశంతో ఎవరన్నా వాని విని పేరు తీసుకున్నా దయచేసి దీన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నేను మళ్ళీ మీతో చెప్పిన ఈ 3 విషయాల్లో మేమేం సాధించుకోవాలో అది సాధించుకుంటాం. మా మీద ఇప్పటికే 2 సార్లు హైకోర్టులో పిటిషన్స్ వేశారు. 2016లో వేశారు, 2018లో వేశారు. నాలాంటి వాళ్ళు ఏమైనా మాట్లాడితే వీనొక్కరిని చంపేస్తే అయితే నేను ఒక్కరిని చంపిస్తే జాతి ఎవడు చదువుకోలేదు ఎవడు మాట్లాడాడు ఏం లేదా ఏం పిచ్చి ఏం మాటలు మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. మనం ఒక బాధ అనిపిస్తుంది కదా. ఎవడు మాట్లాడితే వాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టు పెడితే ప్రభుత్వానికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇంతకంటే ఎక్కువ చెప్పాం. ప్రభుత్వం బంజారాలను మీరే గిరిజనులలో కలిపినామంటున్నారు. మా వాళ్ళని ముఖ్యమంత్రి అవుతా అంటున్నారు. చట్టబద్ధంగా రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి వాడు ఎవడన్నా నా జాతినే కాదు ఏ జాతిని కించపరిచినా వాడిని వెంటనే చేయాలనేది మేము ఒక తీర్మానం చేశాం. 2వ తీర్మానం ఏం చేస్తున్నామంటే మా హక్కులను ఎవరు హరించినా దాన్ని మేము సహించేది లేదు. చెప్పేది ఎవరికైనా కొంత ఓపిక ఉంటుంది. ఆ ఓపికతోనే మీటింగ్ పెట్టాం. అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. మా మిత్రులు ఎవరు ఉన్నారో అన్న కూడా చదువుకున్నటువంటి వాళ్ళు దయచేసి చాలా మంది తప్పుడు మాట్లాడుతున్నారు. కాన్స్టిట్యూషన్ ఆర్డర్ వేరు, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ వేరు. కాన్స్టిట్యూషన్ ఆర్డర్ లో మేము ఉన్నాం. మమ్మల్ని వ్యతిరేకించి జాతి ఉందా చూసుకోమంటున్నా. 2వది మేము 1956 70 సంవత్సరాలు గిరిజనులుగా ఉన్నాం.
తెలంగాణలో 1976 నుంచి ఇప్పటి వరకు అంటే 50 సంవత్సరాలు ఉన్నాం. దాదాగా 70 సంవత్సరాలు 50 సంవత్సరాలుగా గిరిజనులు ఉన్నోళ్లను వీళ్ళు గిరిజనులు కాదని వాళ్ళని తీసేయాలనేది ఇది రాజ్యాంగ ఉల్లంఘన అవుతుంది. అందుకోసం వెంటనే ప్రభుత్వం దాన్ని మీరు తేల్చమంటున్నాం. మేము దొంగతనంగా వచ్చినామా, మేము మంచిగా వచ్చినామా, మేము ఏ విధంగా వచ్చినామో చెప్పాలని వాళ్ళను హెచ్చరిస్తూ ఒక 4 తీర్మానాలు ఉన్నాయి. ఇది అయిపోయినాక ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ఇస్తాం. 1కి 5 సార్లు భారత పార్లమెంట్ ఉభయ సభలు, ఎందుకంటే నేను పార్లమెంటరీయన్ గా ఉన్నా కనుక ఎవరిని ఎట్లా తీసేయాలో ఎట్లా కలపాలో ఆ చట్టం తెలిసిన వాళ్ళంగా అనవసరం మా మీద రాకండి, మీకు ఏం కావాలో అడగండి, దానికి మేము సహకరిస్తాం. కానీ అనవసరమైనటువంటి మా జోలికి వస్తే ఎవ్వరూ సహించరనేది ఒక హెచ్చరిస్తూ ఈ 4 తీర్మానాలు మీకు పెడతామని చేస్తూ టీచర్ సంఘం ఒకటి, ఇంకోటి మన సేవలాల్ సేన దానికంటే రాష్ట్ర అధ్యక్షులు సంజయ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సంజయ్ గారు ఇక్కడ రావాలి. మా నెహ్రూ అలాగే జాతి గురించి టీచర్ జేఏసీ చైర్మన్ జయసింగ్ రాథోడ్ కూడా ఇక్కడ సేవగా రావాల్సిందిగా కోరుతున్నాను. సంజీవ్ తెలంగాణ ఆత్మహత్య చేసిన ఆదిలాబాద్ జిల్లా జడ్పీ చైర్మన్ గారికి అన్న జనార్దన్ నాయక్ రావాల్సిందిగా కోరుతున్నాను స్టేజ్ మీద. అప్పుడే జాత్ హడకాపర్ లడే మరి जो जात कनक थे సేవలాల్ సేన ఇక్కడ కాబట్టి అప్పుడు చేతి భయపడే అవసరం లేదు, చేతి ఈకరే అవసరం లేదు. కాబట్టి దయచేసి అప్పుడు ధైర్యంగా రేణు ముందు వరుసగా 2 గంటల్లో మార ఆలోచన. థ్యాంక్ యూ. నెహ్రూ నాయక్ నిజం తెలుసుకోండి అనే ఒక పుస్తకం రాశాడు. ఈ పుస్తకాన్ని ఇక్కడ ఆవిష్కరించవలసింది